ఒక గ్యాప్ తర్వాత ఒక గ్యాప్ తీసుకొని వస్తున్నారు. నేను ఈ గ్యాప్ వినలేకపోతున్నాను తెలుసా. మీకు ఎప్పుడు ఇలా లేదా లైక్ ఓకే ఫోమో కైండ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది కదా? నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆర్ దే ఆర్ లైక్ గ్రోయింగ్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నేను ఎందుకు ఏం చేయట్లేదు, నేను ఎందుకు ఆగిపోయాను. సో 2015లో మీరు డెబ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years వేసుకోండి. వర్ యూ ఏబుల్ టు కోప్ అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ ప్రాసెస్? ఐ రియలీ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. ఇప్పుడు ఏదైనా అయినా సరే నా చేతకానితనం అనుకుంటా. మీరు అన్నారు కదా ఇంతకుముందు నేను సెన్సిబుల్ ఉండేదని ఇప్పుడు అలా కాదు అని చెప్పేసి. వాట్ వాస్ దట్ మూమెంట్? నీ సినిమా ఎట్లా రిలీజ్ అయిద్దో చూస్తా, నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా అన్న మనుషులు ఉన్నారనమాట. ఒక కంప్లీట్గా వేరే పర్సన్కో లేదంటే వేరే వాళ్ళకు మీ మీద మీరు గ్రిప్ వేరే వాళ్ళకి ఇచ్చేసే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? మేబీ ఇష్టంతోనో లేకపోతే మంచి వాళ్ళు అనుకోనో మనం కొంచెం ఫ్రీగా ఉంటాం. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఉంటారు, మ్యానిపులేట్ చేసి. కీచక వాజ్ యువర్ ఇమ్మెచ్యూర్ డెసిషనా? ఇమ్మెచ్యూర్డ్ కాదు. ఆ సినిమా ఎందుకు చేశానంటే ఐ ఓన్లీ థాట్ నేనే హీరోయిన్. సినిమాల్లోకి రావాలి, ఒక కెమెరా ముందు యాక్ట్ చేయాలి, డాన్స్ చేయాలనే ఒక ట్రాన్సిషన్ ఎలా జరిగింది? మా డాడీ ఎప్పుడు అంటుండేవారు, నేను నా కూతుర్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతా, పెద్ద హీరోయిన్ చేస్తా అనేవారు. సో రభస వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మా? జేపీ గారి కూతురు ఏదో చిన్న రోల్ అంటే నేను చెయ్యనని, సార్ ప్లీజ్ సార్ నేను హీరోయిన్గానే చేస్తాను. అదే రభసలో నందుతో మళ్ళీ ఇప్పుడు హీరోయిన్. ఎగ్జాక్ట్లీ. సి లైఫ్ టుక్ అ ఫుల్ సర్కిల్. హాయ్ యామిని. హాయ్ ధీరజ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే. సో ఒక గ్యాప్ తర్వాత ఒక గ్యాప్ తీసుకొని వస్తున్నారు. నేను ఈ గ్యాప్ వినలేకపోతున్నాను తెలుసా. ఎందుకు గ్యాప్ వచ్చింది, కావాలని తీసుకున్నారా లేకపోతే అదే వచ్చిందా? ఇంక నుంచి గ్యాప్ రావద్దు అని కోరుకుంటున్నాను. కావాలని అయితే తీసుకోలేదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే ఓవర్ ద టైమ్ యూ సీన్ మీ, ఐ థింక్ ఎప్పటి నుంచో చూస్తున్నారు హ్యాషిఫై అప్పుడు. ఇట్స్ అ జర్నీ. బట్ ఆ గ్యాప్ అన్నది నిజంగా నాకు తెలియకుండానే వచ్చింది. బట్ నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యాను, అరే ఇంత గ్యాప్ వచ్చింది, నా అందరు మర్చిపోయారు, ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు అని చెప్పి. అదే గ్యాప్లో సైక్ సిద్ధార్థ అట్లా నేనున్నాను నాయనమ్మ అని వచ్చింది అనమాట. ఆ తర్వాత కూడా గ్యాప్ వచ్చింది మళ్ళీ. సో ఈ ప్రాసెస్లో అబ్బా వద్దు, సినిమాలు వద్దు, మనకి వర్కౌట్ అవ్వదు, కష్టం అని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ గ్యాప్ ఇంకా అవసరం లేదు అనుకున్నాను. మళ్ళీ ఒక లైక్ రిలీజ్ ముందు టీజర్ రిలీజ్ అవుతుందని ఫోన్ చేశారు, సరే ఈసారి గ్యాప్ ఇవ్వద్దు అని చెప్పి ఇంకా గట్టిగా కూర్చున్నాను అనమాట. బట్ మీకు ఎప్పుడు ఇలా లేదా లైక్ ఓకే ఫోమో కైండ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది చాలా కదా? ఉండేది. నేను అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆర్ నేను చేస్తున్న టైంలో కూడా అప్పుడప్పుడే వస్తున్న వాళ్ళని చాలామంది చూశాను నా కళ్ళ ముందు. దే ఆర్ లైక్ గ్రోయింగ్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నేను ఎందుకు ఏం చేయట్లేదు, నేను ఎందుకు ఆగిపోయాను. వాళ్ళ ఫొటోస్ చూసిన, వాళ్ళ మూవీ ఏదైనా రిలీజ్ అవుతుంది అని చూస్తే వాళ్ళు ఎదుగుతున్నారని కాదు, నేనేం చేయట్లేదని నాకు చాలా బాధేసేది. నాకు ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలో తెలియలేదు, మళ్ళీ ఎట్లా రీస్టార్ట్ చేయాలో తెలియలేదు నాకు. అంటే మనం ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయా, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఒకలాగా వెళ్ళిపోయాను. దాని నుంచి బయటకి రావడానికి చాలా టైం పట్టింది. అంటే కొంచెం స్టేబుల్ అయ్యి కామ్ అయ్యి పర్లేదు, ఇట్స్ ఓకే, అందరి జర్నీ ఒకలా ఉండదు, నీ జర్నీ నువ్వు రాసుకోవాలి, నువ్వు కరెక్ట్గా పాత్ వేసుకోవచ్చు అన్న ధైర్యం వచ్చింది. కానీ మళ్ళీ ఎట్లాగా నాకు యూనో ఎట్లా ముందుకెళ్ళాలో తెలిసేది కాదు. చాలా 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 స్ట్రగుల్ అయ్యేదాన్ని. దేర్ ఆర్ మెనీ డేస్ దీని గురించి బాధపడుతూ ఎట్లా చేయాలి తెలియక, స్లీప్లెస్ నైట్స్ చాలా ఉండేవి గ్యాప్లో. అంటే ఆ వాయిడ్ని ఫిల్ చేయడానికి ఏదో నేను ఇన్స్టాగ్రామ్ కూడా వదిలేసాను. అప్పుడు ఒక 4 ఏళ్ల కిందట ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉంది, తగ్గలేదు పెరగలేదు. ఎప్పుడో నాకు తోచినప్పుడు ఏదో ఫొటోస్ పెట్టేదాన్ని. అగైన్ నేను మేడం మీరు ఎందుకు చేయట్లేదు అది ఇదని మెసేజెస్ చూసి మళ్ళీ బాధేసేది. ఏమో ఒకలాంటి ఇది అయిపోయింది. ఇట్ టుక్ మీ సో మచ్ టైమ్ టు అగైన్ కమ్ బ్యాక్ టు నార్మల్ రియాలిటీలో ఉండి నేను ఏం చేస్తే నేను మళ్ళీ కనిపిస్తాను, మళ్ళీ ఏం చేయాలని ఆలోచించి చేయడానికి చాలా టైం పట్టింది. బట్ ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ అవైలబుల్ ఉన్న కైండ్లో అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ ఇంపోర్టింగ్ అని డైలీ బేసిస్. అంతకుముందు మహా అయితే 2 నెలలకు 3 నెలలకు ఒక్క హీరోయిన్ కనబడేవారు, ఇప్పుడు రోజుకో హీరోయిన్ కనబడుతున్నారు. సో ఇలాంటి టైంలో అంటే నాట్ ఓన్లీ హీరోయిన్, ఎనీవన్ కెన్ బి ఈజీలీ రీప్లేసబుల్. దట్ టు గ్లామ్ ఇండస్ట్రీలో రీప్లేసబుల్ అనే విషయం పక్కన పెట్టేస్తే చాలా ఈజీగా మర్చిపోతారు. ఒక అమ్మాయి ఓకే ఆ అమ్మాయి ఎప్పట్లో ఉండేదేమో అనే కైండ్ ఆఫ్ ఉంటుంది తప్పితే అన్లెస్ అంటిల్ యూ క్రియేట్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అది ఉండదు అసలు.
సో మీకు స్పెసిఫిక్‌గా అరే! జనాలు నన్ను మర్చిపోతున్నారు. లేదంటే ఐ వాస్ ఈజిలీ రీప్లేస్డ్ అనే కైండ్ ఆఫ్ ఒక అవేకెనింగ్ ఎప్పుడొచ్చిందసలు మీకు? ఎప్పుడొచ్చిందంటే ఐ థింక్ పోస్ట్ లాక్‌డౌన్ అనుకుంటా. హ్మ్. పోస్ట్ లాక్‌డౌను సోషల్ మీడియా ఎంత గ్రో అయింది అంటే సినిమాతో సంబంధం లేదు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి దే ఆర్ మేకింగ్ మనీ లైక్ ట్రూ. ఎనీథింగ్. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళని కూడా సెలబ్రిటీస్ అంటున్నారు. పీపుల్ ఆర్ టేకింగ్ ఫోటోస్. నాకు ఇంకొక భయం ఇప్పుడు వాళ్ళ లెవెల్‌లో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండగలుగుతానా లేదా? ఐ డోంట్ హావ్ టు డూ ఎ డే ఇన్ మై లైఫ్ ఆర్ గెట్ రెడీ విత్ మీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం వాళ్ళతో కోప్ అప్ అయ్యి నేనేం చేయాలి? ఐయామ్ లైక్ స్ట్రగ్లింగ్ అనమాట. ఐయామ్ టాకింగ్ టు నందు ఆల్సో. లేదు డిజిటల్ మార్కెటింగ్ ఐ మీన్ డిజిటల్ మీడియా ఈరోజు ప్రెజెన్స్ ఇంపార్టెంట్. ప్రెజెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు ఈ లాస్ట్ 1 మంత్ మన మూవీ ప్రమోషన్స్ ఇవి స్టార్ట్ అయ్యాక నాకు అర్థమైంది. హ్మ్. అగైన్ ఇప్పుడు నందు ఏ పోస్ట్ పెట్టినా కానీ నాకు కొలాబరేషన్ వస్తది. అక్కడి నుంచి అగైన్ నేను ఐయామ్ ట్రయింగ్ అండ్ పుషింగ్. ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి పెట్టాలి. అదొక పెద్ద బర్డెన్ లాగా అనిపిస్తుంది నాకు. ఐ జస్ట్ వాంట్ టు ఈజ్ దట్ ఔట్. కొంచెం యాక్టివ్‌గా ఏం చేయాలని ఐయామ్ ప్లానింగ్ అనమాట. ఐ రియలీ హావ్ నో క్లూ నేను ఇప్పటికి కోప్ అప్ అవుతానా లేదా? బట్ ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఈజ్ కొంచెం మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి మేబీ ఐ కెన్ డూ గుడ్ ఫోటో షూట్స్ చేయొచ్చు. ఆర్ కొంచెం కంటెంట్ వీళ్ళతో తిరిగి తిరిగి నాకు ఏది మాట్లాడినా జోక్ వచ్చేస్తోంది, నవ్వొచ్చేస్తోంది, పంచులు స్పెసిఫిక్‌గా వచ్చేస్తాయి. వరుణ్‌తో. యాహ్! టీమ్ అంతా అట్లనే ఉన్నారు. వరుణ్, నందు ఏది మాట్లాడినా తిన్నగా మాట్లాడరనమాట. ముక్కెక్కడ అంటే ఇట్లా తిప్పి చూపిస్తుంటారు. సో, నాకు యాక్చువల్లీ వచ్చేస్తుంది వీళ్ళతో తిరిగి తిరిగి. ఫర్ ఫర్ గుడ్ ఓన్లీ. ఐఎమ్ లెర్నింగ్ అగైన్. అంటే ఓకే. నాకు నాకు తెలిసిందంతా మర్చిపోయాను ఆల్రెడీ. బట్ ఇంకా కొన్ని బౌండరీస్ పెట్టుకోకుండా అవన్నీ తీసేసి ఐ రియలీ వాంటెడ్ టు థింక్ అండ్ స్టార్ట్ ఫ్రెష్ అనమాట. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. సో మీ డెబ్యూ అరౌండ్ 2016 కదా? 15ఆ? 15. 15. సో 2015లో మీరు డెబ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ వేసుకోండి. సో ఈ 10 ఇయర్స్ ఆఫ్ జర్నీలో సో దో యూ డిడ్ంట్ హ్యాడ్ ఎ ప్రాపర్ కంటిన్యూస్ జర్నీ. సో ఎక్కడైతే ఒక 2019 అప్పుడు స్టాప్ చేసినప్పటికీ ఇప్పుడు 2025లో మీరు మళ్ళీ ఒక రీస్టార్ట్ చేసి దీనికి ఇది అవుతున్నప్పటికీ వర్ యూ ఏబుల్ టు కోప్ అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ ప్రాసెస్? ఐ హ్యావ్ టు ఇప్పుడే మీరు అన్నారు కదా దెర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ ఇప్పుడు నేను కాకపోతే ఇంకొకళ్ళు నాకంటే బాగా చేసేవాళ్ళు నాకంటే అందంగా ఉన్నవాళ్ళు ఆ, ఇంతకుముందు ఇనిబిషన్స్ ఉండేది అమ్మాయిలంతా బయటకు వచ్చేవారు కాదు ఎవ్రీబడి ఒక్క హౌస్ హోల్డ్లో ఎవ్రీ అమ్మాయిను షీఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ వంట చేస్తూ వీడియోలు పెట్టేవాళ్ళు ఆర్ వాళ్ళకి ఫ్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఫ్యాషన్ మీద చేస్తున్నారు ఐఎమ్ వెరీ మచ్ పాసిబుల్ నీకంటే ఈజీగా యాక్సెస్ ఉన్నవాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఐఎమ్ ఫీలింగ్ ఓల్డ్ అన్నమాట ఈ జెన్జీ కిడ్స్ని నేను మ్యాచ్ చేయలేను అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ మెయింటైన్ చేయాలని ఇప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఇట్స్ నాట్ లైక్ నేను ఇప్పటికీ నేను ఓల్డ్ స్కూల్ అనే చెప్తాను ఆ థాట్ ప్రాసెస్ కానీ అవన్నీ ఇట్స్ లైక్ అన్మ్యాచబుల్ అనమాట అవన్నీ మార్చుకోవాల్సిందే లేకపోతే అగైన్ నన్ను పక్కకు తోసేస్తారు సో ఇట్ ఈస్ వెరీ ఈజీ బట్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ ఇన్హిబిషన్స్ మీ మీ పరంగా కానీ సినిమా ఐ పరంగా డోంట్ కానీ? హ్యావ్ ఇనిబిషన్స్ పక్కన పెడితే కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ ఉంది నాకు ఓకే. ఇంతకుముందు చాలా భయం ఉండేది సో ఈ కాన్ఫిడెన్స్ ఏంటి తెగింపులోంచి వచ్చిన కాన్ఫిడెన్సా లేదంటే యూ హ్యాడ్ ఎ ప్రాపర్ అవేకనింగ్ ఫ్రమ్ ఇన్ యువర్ సైడ్ ఇన్సైడ్? తెగింపు నుంచి వచ్చింది ఏం కాదు ఓవర్ ద టైం స్లోగా బిల్డ్ అయింది నాకు ఓకే. లావు ఉన్నా అన్న భయం లేదు ఎవరో చూస్తున్నారన్న భయం లేదు నాకు వరుణ్ ఒకటి చెప్తాడు ఆ, వరుణ్ నాకు భయం వేస్తుంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏమన్నా అడిగితే ఎలా చెప్పాలి నాకు ఏమన్నా కొంచెం టిప్స్ చెప్పు యూ టాక్ ఎ లాట్ కదా ఇందులోనే మీరు కంటిన్యూస్గా షూటింగ్స్ యో మీటింగ్ లాట్ ఆఫ్ పీపుల్ నాకు చెప్పు అంటే యామ్ని ఒకటే గుర్తుపెట్టుకో నీ నోటి నుంచి మాట అదే నీ ఆలోచన వచ్చేలోపు నీ నోటి నుంచి మాట వచ్చేయాలి అంటే డోంట్ గివ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ ఓకే. నీకు ఏదనిపిస్తే అది మాట్లాడేసి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వరుణ్ టోల్డ్ మీ అండ్ నందు ఆల్సో నందుని కూడా రోజు నేను చాలా టార్చర్ పెట్టాను ప్లీజ్ 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 చెప్పండి నాకు టీజర్ లాంచ్ చూస్తే నాకు నోటి నుంచి నేను ఇట్లా ఏదో మాట్లాడి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అని చెప్పి నేను మైక్ ఇచ్చేసాను అనమాట సో నౌ ఐమ్ రియలీ లెర్నింగ్ నాకు నిజంగా చాలా కొత్తగా ఉంది ఇవాళే నేను ఏబిసిడి నేర్చుకుంటున్నట్టు ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ డే బై డే ఓకే. ఇట్స్ నాట్ ఈజీ అంటే వాళ్ళందరినీ చూసి నేను బాధపడకుండా నేను చేయలేకపోతున్నాను నేను వాళ్ళలా మాట్లాడలేకపోతున్నాను అన్న చిన్న ఫీలింగ్ తెచ్చుకోకుండా ఐఎమ్ ట్రయింగ్ టు ఇట్స్ ఓకే సంథింగ్ హ్యావ్ హ్యాపెన్ నువ్వు మాట్లాడలేకపోతున్నా యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఐఎమ్ పుషింగ్ మై సెల్ఫ్
దట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ డూ రైట్ నో. అంతకు మించి నేను బాధపడి చేసేది ఏం లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్. బట్ అంటే యూ కెన్ ఆన్సర్ ఇఫ్ యూ వాంట్ టు. బట్ మరి ఒక్కటేసారి అంటే యు ఆర్ ఆన్సరింగ్ లైక్ ఓకే దిస్ ఇస్ లైక్ రీబర్త్ కైండ్ ఆఫ్ అన్న వేలో మాట్లాడుతున్నారు. సో అంటే అలాగ మళ్ళీ ఒక రీబర్త్ అంటే మమ్మల్ని మీరే మళ్ళీ ఇలా ఒక ఎలివేట్ చేసుకోవడానికి కానీ లేదంటే మాట్లాడే విధానం కానీ లేదంటే ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన స్థాయి అనే ఒక పొజిషన్లో ఉన్నారంటే అంటే వర్ యూ సో డౌన్? ఐ వాజ్ ఓకే. ఒకటి ఐ రియలీ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. ఇప్పుడు ఏదన్నా అయినా సరే నా చేతకానితనం అనుకుంటా, నేను చేయలేకపోయా అనుకుంటా తప్ప ఎవరో ఏదో చేశారో నేను ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయను. దెర్ ఆర్ టైమ్స్ ఇండస్ట్రీ మీద కోపం, ఎందుకు మాకెందుకు రాదు, మేము ఎందుకు చేయొద్దు, అక్కడ నన్నే బ్లేమ్ చేస్తాను, నేను ధైర్యంగా ముందుకు రాలేదు అనుకుంటాను. ఆ ప్రాసెస్లో నన్ను నేను చాలా తొక్కేసుకున్నాను, నన్ను నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పోయింది నాకు. రోజు ఊరికి నా ఫ్రెండ్స్తో కూర్చున్నా కానీ వాళ్ళు కూడా వద్దులే ఇంకా ఎందుకు మనకి సినిమాలు వద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్యాపీగా పెళ్లి చేసుకో, నువ్వు వాళ్ళతో మ్యాచ్ చేయలేవు, నువ్వు అసలుకే చాలా సెన్సిటివ్, లేదా ఊరికే ఏడుస్తావనో, చాలా సెన్సిటివ్ ఉండేదాన్ని, ఇట్లా టచ్ చేస్తే ఏడ్చేసేదాన్ని. ఇప్పుడు నాకు బాధ వచ్చినా నేను బయటకు చూపెట్టను, ఏదైనా ఉన్నా ఏడవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది నాకు. అంటే మనం కష్టపడి ఏదైనా చేస్తున్నప్పుడు ఆ స్థాయికి ఆ సక్సెస్ వచ్చినప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అన్న ఒక తపన తప్ప ఇంకేది లేదనమాట. ఓకే. అక్కడే నేను చాలా చాలా స్ట్రగుల్ అయ్యాను. మీరు అడిగిన క్వశ్చన్ ఇది కాదు, ఏం అడిగారు? అదే చెప్తాను, కరెక్ట్గానే చెప్తాను. కరెక్టే చెప్తున్నాను. సో అంటే లైక్ దిస్ నాట్ సంథింగ్ దట్ ఓకే యూ వాంటెడ్లీ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్ కైండ్ ఆఫ్ అనే కాదు. దెర్ విల్ బి మల్టిపుల్ థింగ్స్. అంటే సందర్భం కాకపోవచ్చు, లేదంటే కలిసిన వ్యక్తులు కరెక్ట్ కాకపోవచ్చు, ఇలా చాలా ఉంటాయి. కానీ బట్ మీరు అన్నారు కదా ఇంతకుముందు నేను సెన్సిబుల్ ఉండేదని ఇప్పుడు అలా కాదు అని చెప్పేసి. వాట్ వాస్ దట్ మూమెంట్ వేర్ యూ ఒక సెన్సిబుల్ నుంచి ఇలా ఒక హార్డ్ రాక్ లాగా మారే కైండ్ ఆఫ్ ఒక మూమెంటం ఎప్పుడు వచ్చింది మీకు? హార్డ్ రాక్ ఏం కాదు, ఇప్పటికీ ఆ సెన్సిబిలిటీస్ ఏం చచ్చిపోలేదు ఇప్పటికీ. బట్ అట్లీస్ట్ ఒక షెల్ బిల్డ్ చేసుకోగలిగారు కదా. యా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అగైన్ ఇవన్నీ చూసి 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 ఎవడో ఏదో చేసేస్తాడన్న భయం, నీ సినిమా ఎట్లా రిలీజ్ అయిద్దో చూస్తా, నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా అన్న మనుషులు ఉన్నారనమాట. ఓకే. అంటే ఐవ్ సీన్ వర్స్ట్ పీపుల్, ఐవ్ సీన్ గుడ్ పీపుల్ ఆల్సో. బట్ మనకి ఎప్పుడు ఆ వర్స్ట్ బ్యాడ్ పార్ట్ కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. ఆ టైంలో అప్పుడే నేను ఇంకా సినిమాలు వద్దు అది ఇదని భయపడిపోయాను. ఇప్పుడు డాడీ లేరు, మమ్మీ నేను తమ్ముడు ఉంటాము. సో ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు కమ్ టు మై ఫ్యామిలీ. నేనే పెద్దదాన్ని కాబట్టి నేనే షీల్డ్లాగా ఉందామని అనుకుంటాను. నేనే డల్ అయిపోయి నేనే ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? నథింగ్, ఏమీ రాదు. అంటే ఏదో అయ్యిందని చెప్పి నాతో మాట్లాడడం ఆపేసిన ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ ఓవర్ నైట్ అనమాట. నేను ఆ టైంలోనే ఐ స్టార్టెడ్, ఒక ఫ్రెండ్ నాకు చెప్పింది వై డోంట్ యూ డూ ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్పి. సో దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. మనం ఇట్లా ఉండకూడదు, మనకి భయాలు ఉన్నా ఆర్ కోపం ఉన్నా ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా వాటిని ఎట్లా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఎట్లాగా నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూ, మరి ఇప్పుడు సెన్సిటివ్గా అందరూ ఏదో అనేసారని బాధపడిపోకుండా నన్ను నేను ఎట్లా చూసుకోవాలన్నది అప్పుడు నేర్చుకున్నా. ఇట్స్ అ ప్రాసెస్, ఓవర్ నైట్ ఏది జరగలేదు. మేబీ ఒక 5-6 years నుంచి దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ. ఇట్ టుక్ మీ సో మచ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. ఎవ్రీ ఇయర్ ఒక 3-4 times నేను ఈషాకి వెళ్తాను. చాలా నేర్చుకున్నాను అంతే, ఆ టైంలో చాలా నేర్చుకున్నాను. సో అట్లా అప్పుడు ఏమైందంటే అదే చెప్పాను, సో ఫ్రెండ్స్ మాట్లాడడం ఆపేసిన డేస్ ఉన్నాయి. వీ స్టార్టెడ్ బిజినెస్, తమ్ముడు నేను వేరే ఫ్రెండ్స్ కలిసి, ఇంకా సినిమాలు వద్దురా బాబు మన వల్ల కాదు, పీస్ఫుల్గా ఉందాం, మనకు వచ్చింది ఏంటి ఒకటి, ఐ కెన్ వర్క్ ఇన్ ద మూవీస్. బికాజ్ నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న, ఆర్ట్ ఫామ్ ఇంతే, పెద్దగా చదువుకోలేదు. ఇంటర్మీడియట్ అవ్వగానే ఐ కమ్ టు హైదరాబాద్, దేవదాస్ కనకల గారి దగ్గర కోర్స్ నేర్చుకున్నా, కొంతకాలం ఉన్నాను అక్కడ. అప్పుడైతే బెబ్బే జీరో అనమాట. నాకు ఒకటే తెలుసు, డాన్స్ చేస్తాము, అరంగేట్రం అన్నీ అయింది, స్టేజ్ ఎక్కి నా పాట పెడతారు, నేను డాన్స్ చేస్తాను, నాకు అంత మటుకే. విజయవాడ చిన్న ఊరు, అంతే ఇల్లు, నా డాన్స్ క్లాసు, స్కూల్, అంతకుమించి నాకు ఏమీ తెలీదు. అలాంటిది ఇంత పెద్ద హైదరాబాద్కి రావడం అప్పుడే ఫస్ట్ టైం. అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను నిజంగా నాకు ఒంట్లో బాగాలేదని పడుకునేదాన్ని అనమాట.
నాకేదో ఇచ్చేవారు క్లాస్లో, సార్ వాళ్ళు రేపు ఇది మనం ఇది చేయాలి, మీరు ఇంప్రవైజ్ చేసుకొని రాసుకొని వచ్చి పెర్ఫామ్ చేయాలి. ఒక 10 మెంబర్స్ ఉండేవారు క్లాస్. ఓకే. నాకు అది భయం వేసి నాకు ఒంట్లో బాగాలేదని పడుకునేదాన్ని అనమాట. స్టేజ్ జస్ట్ ఫియరా? స్టేజ్ ఫియర్. ఇప్పుడు అందరి ముందు క్రియేటివ్గా ఆలోచించి ఆర్ ఐ నీడ్ టు క్రియేట్ సంథింగ్. ఏదో చిన్న కాంటెక్స్ట్ ఇచ్చేవారు, దాన్ని బిల్డ్ చేసుకొని ఒక మంచి స్టోరీ ఇది చేసుకొని నేను పెర్ఫామ్ చేయాలి అందరి ముందు. సో నేను బాగాలేదని చెప్పి కావాలని దగ్గుతా ఆఫ్టర్ దాట్ వాజ్ అంత భయం ఉండేది నాకు. బట్ ఓవర్ ద టైం మనం నేర్చుకుంటాం కదా. ఫిల్మ్ టు ఫిల్మ్ నేను నేర్చుకున్నాను. హైదరాబాద్ వచ్చిన ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పటి నుంచి మళ్ళీ ఇప్పటికీ చాలా నేర్చుకున్నాను. ఇట్స్ అ ఎవ్రీడే ప్రాసెస్. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. బికాస్ మనం ఒక బ్రేక్ చేసేసాం మధ్యలో, మళ్ళీ ఆ బ్రేక్ని ఫిల్ చేసుకొని చేయడానికి ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీడే అనమాట. సో అంత భయాల నుంచి డాన్సు ఇది అంతే తెలుసు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే అనిపిస్తుంది, నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. ఈ మధ్యలో కీచక సినిమా చేశాను. కీచక ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కాటమరాయ్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. తమిళ్ సినిమా చేశా, ఏమీ తెలియదు మళ్ళీ. అలాగే చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇంత తెలుసు, ఇంత నేర్చుకున్నాను, బిజినెస్ స్టార్ట్ చేశాము, సినిమాలు వద్దనుకున్నాము, ఎవరో ఏదో చేశారని చెప్పి నేనెందుకు ఆగిపోవాలి, ఎవరో ఏదో అంటున్నారని వాళ్ళకి భయపడి, ఇప్పుడు నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు భయపడాలి, నువ్వెందుకు ఆగిపోవాలి. మా అమ్మ కూడా తిట్టేది, నీకేం సినిమాలు అవసరం లేదు, మూసుకొని పెళ్లి చేసుకో, మీరు హాయిగా, నువ్వు నన్ను కూడా ఏం చూసుకోకర్లే, తమ్ముడు నన్ను చూసుకుంటాడు, మేము బతకగలుగుతాం, నీ పన్ను చూసుకో అని చెప్పి మా అమ్మ తిట్టేది అనమాట. బట్ అగైన్ సైక్ సిద్ధార్థ వల్ల నాకు మళ్ళీ ఆ మనసులో కోరిక వచ్చింది, ఎందుకు చేయకూడదు, చాలు ఇప్పుడు దాకా చేసింది చాలు, అట్లీస్ట్ ఇప్పటి నుంచే కొంచెం అలాంటి భయాలు పెట్టుకోకుండా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఇంకా మంచిగా కొంచెం ప్రాపర్గా ఏం చేసినా ఆలోచించి చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి. సో ఆల్ దీస్ ఇయర్స్ నేను నేర్చుకుంది ఏదంటే అదే. పెద్ద డబ్బు సంపాదించకపోయినా, పెద్ద పెద్ద సినిమాలు చేయకపోయినా, ఐ లెర్న్డ్ ఆల్ దిస్. ఐ రియలీ విష్ ఇవన్నీ నాకు ఇప్పుడు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఓకే. బట్ మీరు అంటే మీకంటూ ఒక ఓన్ ఇండివిజువాలిటీ ఉన్నప్పుడు వెన్ యూఆర్ యాక్టింగ్ ఇన్ ఫిలిమ్స్, అంటే మీరు 18-19 అంటే సిన్స్ 15 నుంచి 18-19 కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నారు. ఐదర్ సెకండ్ హీరోయిన్ రోలా లేదంటే మెయిన్ హీరోయిన్ పక్కన పెట్టేస్తే, బట్ యూ ఆర్ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ యూ ఆర్ డూయింగ్ గుడ్, ఎర్నింగ్ గుడ్ యాజ్ వెల్. బట్ ఒక కంప్లీట్గా వేరే పర్సన్కో లేదంటే వేరే వాళ్ళకు మీ మీద మీరు గ్రిప్ వేరే వాళ్ళకి ఇచ్చేసే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? లేదంటే వాళ్ళ అజమాయిషి మీ మీద చలాయించే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? వస్తుందండి. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అంటే మనం పాయింట్ చేసి మాట్లాడలేం. ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర కూడా కొన్నిసార్లు నాట్ దట్ వీఆర్ వీక్ ఆర్ ఎనీథింగ్, మేబీ ఇష్టంతోనో లేకపోతే మంచి వాళ్ళు అనుకోనో మనం కొంచెం ఫ్రీగా ఉంటాం. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఉంటారు, మ్యానిపులేట్ చేసి ఆ సిచ్యువేషన్కి మనం తీసుకెళ్ళిపోతారు. ఇట్స్ నాట్ దట్ నేనేం చేయాల్సిన అవసరం లేదు, నాట్ ఓన్లీ మీ ఎనీబడి. నేనేమి ఇట్లా ఇగో నేను నీ ఇష్టం, నేను నీకు నువ్వేమన్నా చేసుకో, ఇట్స్ నాట్ లైక్ దాట్. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను, తెలియకుండా వెళ్ళిపోయాను. మేబీ ఏజ్ వల్ల అవ్వచ్చు. ఐమ్ లైక్ మేబీ ఐ వాజ్ ఇమ్మెచ్యూర్డ్ ఆ టైంలో, నాకు తెలియలేదేమో. సో ఇట్ వాజ్ అ సిచ్యువేషన్ లైక్ దట్. ఐ రియలీ కాంట్, నాకు అవి ఆలోచించాలని కూడా లేదు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ డేస్ ఆఫ్ మై లైఫ్ అనమాట. ఓకే. బట్ అంటే సరే, కమింగ్ టు ఫిలిమ్స్, కీచక వాజ్ యువర్ ఇమ్మెచ్యూర్ డెసిషనా? ఇమ్మెచ్యూర్డ్ కాదు. ఆ సినిమా ఎందుకు చేశానంటే ఐ ఓన్లీ థాట్ నేనే హీరో హీరోయిన్, నేనే హీరో, సినిమా అంతా నేనే ఉంటాను. కొంచెం నా దగ్గరికి వస్తున్న సినిమాల్లో ఐ థాట్ బాగుంది, మంచి క్యారెక్టర్ అని చేస్తాను. అక్కడ స్టోరీ ఎలాంటిది, అందులో ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఆలోచించలే. రభసా తర్వాత దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరోయిన్. సినిమా అంతా నేనే ఉంటానని చెప్పి చేస్తాను అంతే. బట్ ఆ సినిమా డ్యూరింగ్ ద షూట్ కానీ లేదంటే ఆ సీన్స్ కానీ మరీ ఇంటెన్స్ ఉన్నాయేమో, మరీ రాగా ఉన్నాయేమో, ఇట్ విల్ డ్యామేజ్ మై కెరీర్ కైండ్ ఆఫ్ అలా థాట్ కూడా లేదా అసలు? లేదు, అంత ఏం తెలియదు కదా నాకు పెద్దగా చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఓకే. బట్ ఆ తర్వాత కూడా కొంతమంది లైక్ కీచక నుంచి నన్ను గుర్తుపట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సినిమా ఎంత హిట్ అయ్యింది అది పక్కన పెడితే దే నో మీ ఫ్రమ్ కీచక. నాకు చాలా నవ్వు వస్తుంది, నేను ఎందుకు ఆ సినిమా చేశాను అని అనిపిస్తుంది. దేర్ ఆర్ ఫిల్మ్స్ లైక్ దట్. అంటే వెన్ వీ స్టార్ట్ చిన్న ఒకటే ఏంటంటే ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి, నాకు మంచిగా ఒక క్యారెక్టర్ వచ్చింది, నేను చేసుకుంటూ వచ్చేసాను అంతే. అప్పుడంత ఆలోచించలేదు, నాకు తెలియలేదు అంతే, ఎవరు చెప్పలేదు నాకు.
మా మమ్మీ కూడా చూడు మరి షూటింగ్ అప్పుడు మమ్మీ కూడా వచ్చేవారు అప్పట్లో. భయపడేది. అలాంటివి వద్దు, ఇలాంటివి వద్దు అని చెప్పేది. బట్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఆపలేదు బేసిక్‌గా. పర్లేదు నీకు కంఫర్టబుల్ ఉంటే నువ్వు చెయ్యి అన్నట్టే చెప్పేవారు మా మమ్మీ. ఓకే. ఎందుకంటే స్టోరీ ప్లాట్ వచ్చి మంచిదే. ఎందుకంటే అది ఒక రియల్ ఇన్సిడెంట్, రియల్ క్యారెక్టర్ బేస్ చేసుకొని అదే కదా! ఇప్పుడు స్టోరీ చెప్పినప్పుడు దాన్ని ఎలా తీస్తారో మనం జడ్జ్ చేయలేము. ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళంటే వాళ్ళ గురించి మనకు తెలిసి ఉంటది. బట్ అప్పటికి నాకు అసలు సినిమాల్లో ఎట్లా ఉంటాయి, ఎట్లా వర్క్ అవుతాయి, ఏ యాంగిల్ పెడితే లైటింగ్స్ ఎక్కడ అసలు జీరో నాలెడ్జ్ అనమాట. సో తెలియకుండానే చేశాను అవన్నీ. ఓకే. ఎందుకంటే సేమ్ ప్లాట్ లైన్‌తో, సేమ్ థీమ్‌తో ఒక వెబ్ సీరీస్ వచ్చింది. ఒక సినిమా కూడా వచ్చింది హిందీలో. సో అదెలా అంటే లిటరల్లీ లాస్ట్‌లో కారం జల్లి చంపేస్తారనమాట. అది యాక్చువల్‌గా రియల్ ఇన్సిడెంట్ జరిగింది. అవునవును. నాగ్‌పూర్‌లో ఇట్ వాస్ ఎ రియల్ ఇన్సిడెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ఈవెన్ ఈ కిచక ఇది అవును. కూడా. యాహ్! కాకపోతే ఇక్కడ కొంచెం మరీ గ్రూసమ్‌గా చూపించారేమో, అంత అవసరం లేదేమో, అంత ఇంటెన్సిటీ అంత ఇదిగా చూపించాల్సిన అవసరం లేదేమో. దాన్ని కూడా ఇంకొంచెం బ్యూటిఫుల్‌గా చూపెట్టొచ్చు. యాహ్! అదే. ట్రూ. యూ ఎందుకంటే కీచక ఇప్పటికీ జనాలు యూట్యూబ్‌లో చూడడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ దోస్ ఇంటెన్స్ అండ్ బోల్డ్ సీన్స్. అవును. దానికోసం చూస్తారు. యూట్యూబ్‌లో సినిమాకి ఎవరు మిలియన్స్ ఆఫ్ చూడరు. వ్యూస్ ఉంటాయి కీచకకి హిందీ డబ్బుడ్‌లో. తెలుగు కూడా కాదు. హైవానియత్ ఏదో ఉంటది పేరు హిందీది. ఓకే. యాహ్! అదే. ఎందుకంటే ఆ సీన్ పూర్తిగా సినిమా ఎవడు చూడడు. ఆ ఓన్లీ క్లిప్సే ఆ క్లిప్స్ వరకే ఎక్కువ వ్యూస్ వైరల్ కోసం అవుతుంది. ఆ వేసుకుంటారు. ఫేస్‌బుక్‌లో గాని, నాకే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, కనిపిస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఇట్లా పట్టుకొని ఇట్లా ఓని ఆ ఉండదు గోడకి కదా! యాహ్! అట్లా పట్టుకొని నాకే చాలా సార్లు కనిపించేది. ఓకే. నేను చూడను కూడా చూడకుండా ఇట్లా పైకనేసేదాన్ని. సిగ్గైతది అవన్నీ చూస్తే. బట్ యామిని అంటే మీకు ఒక ద భరతనాట్యం డాన్సర్ గానో, లేదంటే ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గానో ఉన్న ఫేమ్ గాని, లేదంటే ఒక ఫెమిలియారిటీ కానీ వేరు. కానీ మీరు ఒక సినిమాలోకి రావాలనుకున్నప్పుడో, లేదంటే లేదు ఐ షుడ్ బి సీన్ ఆన్ స్క్రీన్ అనుకున్నప్పుడో, మీరు తీసుకున్న ఒక ప్రాపర్ డెసిషన్ ఏంటి? అంటే ఐ షుడ్ గో త్రూ దిస్ ప్రాసెస్ అనే కైండ్ ఆఫ్ ఏమైనా ఉండిందా? లేదంటే చాలా ర్యాండమ్‌గానా? ప్రాసెస్ ఏం లేదు. ఇప్పుడు 'దేవదాస్' గారి దగ్గర జాయిన్ అవ్వడానికి రీజన్ అదే. అక్కడ మనకేం నేర్పిస్తారంటే, మనం నార్మల్‌గా మాట్లాడుకునేది వేరు. సినిమాలో డైలాగ్ డెలివరీ కానీ, అవి గుర్తుపెట్టుకొని మాట్లాడడం. వాయిస్ ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత మనకు ఒక మంచి బేస్ వాయిస్ వస్తది. చిన్నప్పుడు గూడా స్పష్టంగా మాట్లాడడము. నాకు అప్పుడప్పుడు కొన్ని నాలుక తడబడుతది. రోల్ అవుతుంటాయి. బికాజ్ కంటిన్యూస్‌గా మాట్లాడిన రోల్ అయితది. మేబీ కొంచెం కష్టమైన వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడంతా మనం ఇంగ్లీషు, తెలుగు కలిపేసి కొట్టేస్తుంటాం కదా! సో, వాయిస్ ఎక్సర్సైజ్ అవ్వేది. బాడీ మూవ్‌మెంట్ ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు రోజు ఊరికే అలా కూర్చొని వచ్చి కెమెరా ముందు ఫ్రీగా చేయమంటే చేయలేం. సో, ఆ ప్రాక్టీస్ అంతా మాకు ఇన్‌స్టిట్యూట్‌లో అయ్యేది. మేబీ డాన్స్ పెర్ఫార్మన్సెస్‌కి దీనికి తేడా ఏంటంటే, అక్కడ మనకి ఎవరితో సంబంధం ఉండదు. మన మూవ్‌మెంట్స్ మనం డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ అట్లా కాదు. మన డైలాగ్ చెప్పాక అక్కడి నుంచి ఇంకొక డైలాగ్ వస్తే దానికి రియాక్ట్ అవ్వాలి. మేబీ ఇంకొక షాట్ ఉంటది. చెప్పిందే చెప్పాలి. ఇవన్నీ మాకు క్లాసెస్‌లో నేర్పించేవాళ్ళు. ఓకే. సో, ర్యాండమ్‌గా ఏం కాదు. ఐ హావ్ లెర్న్డ్. నేను అక్కడ వెళ్ళిన రీజనే అది. ఇప్పుడు ర్యాండమ్‌గా మీరన్నట్టు నిజంగా నేను కెమెరా ముందు వచ్చేసుంటే అప్పుడే బట్టలు సర్దుకొని వెళ్ళిపో అమ్మా అని చెప్పేవారు. సో, అట్‌లీస్ట్ అది నాకు చాలా హెల్ప్ అయింది. నేర్చుకున్నాను. నేర్చుకోకపోయి ఉంటే డెఫినెట్‌లీ ఇవన్నీ అర్థమయ్యేది కాదు. ఓకే. బట్ ఇందాక చెప్తూ స్టేజ్ ఫియర్ అని అన్నారు గదా! సో, అలా స్టేజ్ ఫియర్ ఏకంగా జ్వరం వచ్చిందని దాక్కునే ఒక అమ్మాయి సినిమాల్లోకి రావాలి, ఒక కెమెరా ముందు యాక్ట్ చేయాలి, డాన్స్ చేయాలనే ఒక ట్రాన్సిషన్ ఎలా జరిగింది? నాకు చిన్నప్పుడు మా డాడీ చెప్పేవారు. నాకు చాలా బాగా గుర్తు. ఆహ్, డాన్స్ నాకు మా డాడీ చాలా క్లోజ్ అనమాట. ఎక్కడైనా పెర్ఫార్మన్స్‌లోని ఇంట్లో మమ్మీ రెడీ చేసేది. మేకప్ అన్నీ మా మమ్మీనే వేసేవారు. రెడీ అయిపోయి మా డాడీ అక్కడ దింపేసి వచ్చేసేవారు డాన్స్ క్లాస్ దగ్గర. మా డాడీ ఎప్పుడూ అంటుండేవారు, "నేను నా కూతుర్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతా. పెద్ద హీరోయిన్‌ని చేస్తా" అనేవారు. ఓకే. ఎందుకంటే మా డాడీకి సినిమాలంటే చాలా ఇష్టం. బాగా సినిమాలు చూసారు. 'అనుష్క' చాలా ఫేవరెట్ అనమాట మా ఓకే. నాన్నగారికి అప్పట్లో. సో, నాకది బాగా గుర్తుంది మా డాడీ చెప్పింది. సో, నాకు మా స్కూల్ ప్రిన్సిపల్ గారికి వీఎనాదిత్య గారు క్లోజ్ ఫ్రెండ్. లైక్ కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. హ్మ్. అలాగే నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడో, "అరే! ఈ అమ్మాయి చక్కగా ఉంది. తెలుగు అమ్మాయిలు లేరు." ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్. 10, 11 ఇయర్స్ బ్యాక్. "తెలుగు అమ్మాయిలు లేరు. తనకి ఇంట్రెస్ట్ ఉందా? మాట్లాడండి" అంటే, మా ప్రిన్సిపల్ సార్ వచ్చి నన్ను ఆఫీస్ రూమ్‌కి రమ్మని చెప్పారు. ఎళ్ళా "అమ్మ సార్ ఎందుకు నన్ను పిలుస్తున్నారు? తిడతారా?" అని ఎళ్తే, "ఇట్లా సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా సార్?" ఎలా సార్ నాకసలు తెలీదు. లేదు, లేదు. అమ్మో! నాకు భయం అది ఇది అన్నా. దెన్ మా మమ్మీతో మాట్లాడి, దెన్ వీఎన్నాదిత్య గారు మళ్ళీ వచ్చినప్పుడు సార్‌తో కూర్చోపెట్టి మాట్లాడి, దెన్ హీ టోల్డ్ అస్ ఇట్లా ఇట్లా ఉంటదమ్మా. భయపడాల్సిన అవసరం లేదు. నా సినిమాలోనే హీరోయిన్‌కి ఇంట్రొడ్యూస్ చేద్దాం. అప్పటికి వీఎన్నాదిత్య గారు సినిమాలు చేయట్లేదు అనుకుంటా. హ్మ్. యాహ్! అప్పటికి గ్యాప్ తీసుకున్నారు. అప్పటికి చేయట్లేదు.
అప్పుడు ఇంకా దేవదాస్ కనకాల గారి దగ్గర ఏం పర్లేదు నువ్వు నేర్చుకో, టేక్ యువర్ ఓ, టైం. ఆయన జాయిన్ చేశారా? విఎనాదిత్య గారే హైదరాబాద్ వచ్చిన తర్వాత సారే తీసుకెళ్ళి, అప్పుడు మరి హాస్టల్ ఇక్కడ ఎవరు లేరు, అదే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ రావడం. హాస్టల్స్లో ఎందుకు మళ్ళీ ఆడపిల్ల అని, మేము ఇద్దరమే ఉంటాము, మాతోనే ఉంటుంది, మాకు తోడుగా ఉంటుందని నేను లక్ష్మీదేవి గారు, దేవదాస్ గారు వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. అప్పుడప్పుడు సుమా గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఓకే. సో 2-3 మంత్స్కి ఒకసారి ఇట్లా రాజీవ్ గారు సుమా గారి ఇంటికి వెళ్ళి 2-3 డేస్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళం. ఐ నో రోషన్ అప్పట్లో నేను చిన్నపిల్లనే. రోషన్ ఐ థింక్ 8th క్లాస్ సంథింగ్. రోషన్ అక్కడ మేము కూర్చొని మూవీస్ చూసాం, బర్ఫీ మూవీ చూసాం, నాకు బాగా గుర్తు. సుమా గారికి బర్ఫీ మూవీ చాలా ఇష్టం, అప్పుడే బర్ఫీ వచ్చింది అనుకుంటా. సో యా, అక్కడి నుంచి సో సుమా గారు బాగా క్లోజ్ అనమాట మీకు? బాగా ఏం క్లోజ్ కాదు. నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళు. ఓకే. చాలా రాజీవ్ గారిని కూడా తర్వాత మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అందరూ కలిసాము, అంటే అప్పుడప్పుడు లైక్ ర్యాండమ్గా. బికాజ్ సార్ కూడా వచ్చి కొంచెం అప్పుడప్పుడు క్లాసెస్ తీసుకునేవారు రాజీవ్ గారు కూడా. యా, ఓకే. అప్పట్లో మళ్ళీ రాజీవ్ గారు ఇంకోటి ఏంటి, నన్ను సీరియల్స్లో పెడదామని. ఓహో, ఓకే. సో అక్కడే ఉండేదాన్ని కదా, నా కోర్స్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎట్లాగా నన్ను సినిమాలోకి ఎట్లా తీసుకెళ్ళాలి, మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ సినిమాలోకి ఎట్లా పంపించాలని సార్ వాళ్ళు కూడా పంపించారు. ప్రొఫైల్స్, మా యాక్టింగ్ చేసిన వీడియో రికార్డింగ్స్ అవి పంపించేవారు ఓకే. డైరెక్టర్స్కి, ఆడిషన్ వీడియోస్ లాగా. ఆడిషన్ వీడియోస్లో పంపించేవారు. అప్పుడు నేను అక్కడ ఉండేదాన్ని కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు రాజీవ్ గారు. సీరియల్స్ ఏవో కొన్ని చేశారు అప్పట్లో, మన అమ్మాయి ఉంది కదా పెడదామని. నాకేమో అమ్మో నేను సీరియల్స్ చేయను, నేను హీరోయిన్గానే చేస్తానని. మీరు నమ్మరు, దానికి ఫోటోషూట్ కూడా చేశారనమాట ఓకే. సీరియల్ కోసం? సీరియల్ కోసం. అంటే నాకు నవ్వు వస్తుంది, స్లోగా ఇట్లా తిరగడము, ఒక పువ్వు పట్టుకొని ఇట్లా నవ్వడము. అప్పుడు మళ్ళీ నాకు మా మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ నేను సీరియల్స్ చేయను, వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి అట్లా అయ్యిందనమాట. సీరియల్స్ కూడా చేయమని చెప్పి. బికాజ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మన అమ్మాయి ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేయొచ్చు, చేయకపోవచ్చు, యాక్టింగ్ అంతే, సీరియల్ ఆ సినిమాన తర్వాత. మన అమ్మాయి మంచిగా ఏదో ఒకటి చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలి, అంతే థాట్. ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు, నన్ను ఏదో ఆపేయాలని అట్లా కాదు. అట్లా ఏదో ఒకటి చేస్తుండాలి. అట్లా ప్రొఫైల్స్ పంపించేవారు. నేను దాని నుంచి మా అమ్మకి చెప్పి, అమ్మ నేను చేయను, మమ్మీ వచ్చి, బికాజ్ మనకంత గొంతు ఉండేదే కాదు, నేను చెప్పేదాన్ని కూడా చెప్పలేకపోయేదాన్ని, సార్ నేను చేయను అని చెప్పలేకపోయేదాన్ని. ఆ తర్వాత రభస హ్యాపెన్. సో రభస వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఆన్ ఫస్ట్ ఫిల్మ్ టు ఫేస్ ద కెమెరా? ఎస్. ఓకే. బట్ ప్రీవియస్లీ అసలు నథింగ్? నో రోల్స్ ఎట్ ఆల్? నో. రభస వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే. అది కూడా విఎనాదిత్య గారు, అది కూడా నేను చేయనని. రభసలో క్యారెక్టరు ఇలా జేపీ గారి కూతురు, ఏదో చిన్న రోల్, అంటే నేను చెయ్యనని, సార్ ప్లీజ్ సార్ నేను హీరోయిన్గానే చేస్తాను, టైం పట్టినా పర్లేదు, నేను నేర్చుకుంటాను, అంతే చేస్తాను అని చెప్పా. లేదమ్మా, నన్ను తిట్టారనమాట. ఇప్పుడు పెట్టేసుకుంటారా హీరోయిన్గా, నువ్వు నేర్చుకోవాలి ఇట్లాగా అట్లా అని తిట్టి, లేదు నేర్చుకో, అర్థమవుతుంది, పెద్ద సినిమా ఇది, నువ్వు రికగ్నిషన్ వస్తుంది, గుర్తుపడతారు, దీని నుంచి తర్వాత నువ్వు ట్రై చేసుకోవచ్చు, బట్ టు స్టార్ట్ విత్ ఎన్టీఆర్ సినిమాలో చేయను అంటావా అని చెప్పి, సరే ఓకే అని చెప్పి చేసేసాను నేను. బట్ అది పనికొచ్చిందా క్రేజ్ ఏమన్నా మీకు రిలీజ్ తర్వాత? అంతేం లేదు, సినిమాకి క్యారెక్టర్ చిన్నదవడం వల్ల. అంతే. సినిమాలు, పెద్ద సినిమాలు మనవి అంత నోటీస్ చేసి అంత ఏముండదు. మేబీ అట్లీస్ట్ ఐ లెర్న్ కొంచెం ఎక్స్పీరియన్స్ అంతే. అగైన్ పెద్దవాళ్ళు కెమెరా ముందు ఎట్లాగా కొంచెం నేర్చు. అదే రభసలో నందుతో మళ్ళీ ఇప్పుడు హీరోయిన్గా. ఎగ్జాక్ట్లీ. సి లైఫ్ టుక్ అ ఫుల్ సర్కిల్. అగైన్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యి, నాకు బాగా గుర్తు 2015 జాన్యువరి సంథింగ్, సంక్రాంతికి ముందు ఎప్పుడో, Jan 7, December 4th. ఓకే. 2014 December 4th was my first shot. ఓకే. రభస మూవీది. అందులో నందు అప్పుడు తెలియని కూడా తెలియదు, ఇప్పుడు నందుతో చేసి మళ్ళీ వీఆర్ ప్రమోటింగ్ అ ఫిల్మ్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే మనం చాలా సినిమాలకి ఓకే యాక్టర్గా వెళ్తాం, పని చేసుకుంటాం, వస్తాం, బట్ సైక్ సిద్ధార్థ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మేబీ వీళ్ళందరూ కూడా సేమ్ అదే ప్యాషన్తో ఉన్నారు, ఏదో ఒకటి చెయ్యాలి, హిట్ కొట్టాల్సిందే. చాలా మంచి స్టోరీ, టెక్నిక్స్ వేరే ఉన్నాయి, సినిమాని వేరేలా చూపిస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నంత ఉంటుందని నాకు తెలియదు. ఐ వాజ్ ఇన్ అ వెరీ డెస్పరేట్ సిచ్యువేషన్, ఏదో ఒకటి చేయాలి, సినిమాలు చేయాలి, నేను ఇట్లా ఇంట్లో ఉండద్దు అన్న దాంతోనే
ఇలా నీకు ఒక కొడుకుంటాడు ఇట్లా ఇట్లా ఉంటుందని చెప్పినా నేను ఆలోచించలే. ఐ థాట్ ఇట్ ఈస్ ఫైన్, ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, బాగానే ఉంటుంది, దెర్ ఇస్ సంథింగ్ టు డూ అన్న ఆలోచనతోనే ఐ సైడ్ ఓకే చేసేసాం కూడా. నేను ఫుల్ ఇన్వాల్వ్మెంట్తో చేసేదాన్ని. స్టోరీ ఈవెన్ రీడింగ్ సెషన్స్ చేసేవాళ్ళము, కాస్ట్యూమ్స్ లుక్ టెస్ట్లు కానీ. సో చాలానే అయ్యింది బిఫోర్ షూటింగ్ ఇదంతా. సో ఐ రియలీ వాంటెడ్ దిస్ ఆల్వేస్. ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా టు బీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే హోల్ ప్రాసెస్. నేనేదో వెళ్ళి నా షార్ట్స్ చేసి వచ్చాను అట్లా కాకుండా ఐఎమ్ హియర్ విత్ ద హోల్ ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళు నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఏమైనా లేకపోయినా ఐ గో అండ్ చిల్ విత్ దెమ్. ఓకే. వాళ్ళు ఏదో పని చేసుకుంటారు, నందు ఏదో కంటెంట్ షూట్ చేస్తూ ఉంటారు, బికాజ్ ఐఎమ్ లెర్నింగ్ అగైన్. నాకు ఇప్పుడు మాట్లాడాలి అన్న ఇట్స్ నాట్ కమింగ్. సో ఐ థాట్ వెన్ ఐఎమ్ లిజనింగ్ టు దెమ్ ఆర్ యూనో నందు ఎంత ఓపెన్ అయ్యి మాట్లాడుతుంటే ఇట్లా జంప్ చేసేస్తాడు అనమాట. సో ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. సో ఐఎమ్ గివింగ్ ఆల్ మై టైమ్ ఫర్ దిస్ రైట్ నో. అన్నిటికి మించి మీ సైక్ సిద్ధార్థ్ టీంలో ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ లేదు. ఎగ్జాక్ట్లీ. సో అందరూ మోస్ట్లీ పాజిటివ్ రోల్స్, పాజిటివ్గానే మాట్లాడుతూ బాగుంది, మంచి వైబ్ ఉంది యాక్చువల్గా. అవును. నేను తర్వాత కూడా టీజర్ తర్వాత ఒక 1 వీక్ మన ఇంటర్వ్యూస్ అవ్వక ముందు కూడా ఐ వాజ్ చెకింగ్ కమెంట్స్ అంతా, ఏమన్నా మాట్లాడుతున్నారా నా గురించి, ఏమన్నా సినిమా తొక్కలే చూసాంలే అన్నట్టు. ఎక్కడో 1-2 ఉంటాయి కానీ ఐ హ్యావ్ నాట్ సీన్ అ సింగిల్ నెగిటివ్ మెసేజ్ ఆర్ కామెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. ఐఎమ్ రియలీ హోపింగ్ 2026 మంచి స్టార్ట్తో స్టార్ట్ చేయాలని ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఎగ్జాక్ట్లీ జాన్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి. యా చాలా బాధపడ్డాము పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పి. లిటరలీ ఆ రోజు లైక్ అఖండ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత. బట్ వీ థాట్ బాలయ్య బాబు గారి సినిమాకి కూడా వెళ్దాం మనం. నందు చెప్తున్నాడు నేను ఎట్లనూ పోతాను సింగిల్ స్క్రీన్కి, నేను ఎప్పుడు వెళ్ళలే. మేము ప్రీమియర్స్కి వెళ్ళాము, వీ హ్యాడ్ ఫన్ లైక్ ఎనీథింగ్. అంటే మల్టీప్లెక్స్కి సింగిల్ స్క్రీన్కి ఇంత డిఫరెన్స్ ఉంటుందో ఆ రోజే తెలిసింది. వైబే చేంజ్ ఉంటుంది కదా. వైబ్ చేంజ్. అక్కడి నుంచి అందరూ ఇలా లేస్తుంటే ఫుల్ రష్ వచ్చేస్తే నాకు అరవాలనిపిస్తోంది. సో నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ అనమాట. సో తర్వాత అంతేం బాధ అనిపించలేదు. ఓకే ఇప్పుడు ఇది ఎంజాయ్ చేద్దాం. వీ థాట్ వీ హ్యావ్ మోర్ టైమ్ టు ప్రమోట్, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, వీ కెన్ డూ. చాలా పెండింగ్ ఉండిపోయినాయి, చాలా చేయలేదు, టైం లేదు అనుకున్నాం. నౌ వీఆర్ డూయింగ్ ఆల్ దట్. మొన్న రిలీజ్ అయింటే ఇంటర్వ్యూ కూడా చేసేవాళ్ళం కాదు. సో సో ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. కొంచెం స్పేస్ తీసుకొని వీఆర్ కమింగ్ విత్ అ బ్యాంగ్ Jan 1st. రానా గారితో వీ షార్ట్ ఫ్యూ అమేజింగ్ రీల్, కొంచెం కాంటెంట్ క్రియేట్ చేశారనమాట నందు. సో వి డిడ్ ఆల్ దట్ బికాస్ ఆఫ్ దట్ పోస్ట్పోన్ ఆల్సో. బట్ మీకు ఏమని ఈ పోస్ట్ రభస కానీ లేదంటే పోస్ట్ కీచక కానీ ఇమీడియట్లీ గెటింగ్ డౌన్ టు అంటే టిల్ నర్తనశాల దాకా మీకు ఆబ్వియస్లీ కీచక తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఈ బోల్డ్ ఈ కైండ్ ఆఫ్ రోల్స్కి ఎక్కువ అప్రోచ్మెంట్ అది వచ్చి ఉంటుంది కదా. సో వాటిని ఎలా అవాయిడ్ చేయగలిగారు అసలు? నేను చేయనని చెప్పేదాన్ని అంతే. మా మమ్మీకి ఇచ్చేదాన్ని, లేదండి తమిళ సినిమా చేస్తుంది బిజీ ఉంది, అబద్ధం చెప్పి ఇగ్నోర్ కొట్టేదాన్ని అంతే. ఎందుకంటే ఒకసారి అర్థమైంది నాకు, ఇప్పుడు కీచక అనేది ఓకే నేనేమో ఆలోచించలా, ఓకే చేద్దామనే చేసా. బట్ తర్వాత మళ్ళీ ఇలానే చేస్తే ఏమైపోతుంది. ఆ తర్వాత కూడా ఇంకో సినిమా చేశాను, అది కూడా చాలా బాగా తీయలేదు అనమాట. వీఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్. ఇప్పుడు అలా నేను చెప్పను, ఎత్తుక్కోండి వెళ్ళి. మీ లిస్ట్ ఉన్నదే చిన్నది, అదే చిన్నది ఎత్తుక్కోండి, నాకు నేను చెప్పాలనుకోవట్లేదు. ఆ షూటింగ్ అప్పుడు కూడా అంటే నాట్ బోల్డ్ సీన్స్ అని కాదు, కొంచెం ఇంటిమేట్ సీన్స్ అట్లా. సో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. బట్ అయినా చేశాను. షూటింగ్లో కూడా చేయనని చెప్పి గొడవ అన్న డేస్ కూడా ఉండింది. బికాజ్ ఐ వాంట్ టు పోర్ట్రే మై సెల్ఫ్ ఇన్ ఎ వే, కానీ అది మనం చేసుకోలేము. ఇప్పుడు నాకు నేను ఇలానే చేస్తాను, ఇక్కడ అదే అయ్యింది. నాకు ఇలాంటివి వద్దు, నేను ఇలానే చేసుకుంటాను, మంచి సినిమాలు క్లీన్గా నీట్గా తీసేవి అట్లానే అనుకున్నాను. కానీ అది మనం ఛానల్ చేయలేం, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆ ప్రాసెస్లోనే ఇవన్నీ జరిగినాయి అనమాట. ఆ భయంతో నేను సగం చేయడం మానేశాను. ఎవరైనా మేనేజర్ ఫోన్ చేసినా ఓకే సినాప్సిస్ అది పంపించమనే వాళ్ళం, ఆర్ ఆఫీస్కి వెళ్ళి కలిసేదాన్ని. కొంచెం తేడాగా అనిపించినా వద్దులే, ఏదో ఒకటి చేసాకంటే కామ్గా ఉండడం బెటర్ అని చేయకుండా ఉండేదాన్ని. సో ఐ యూస్ టు డూ ఫోటో షూట్స్ ఆర్ బ్రాండ్ కొలాబరేషన్స్ చేస్తూ ఏదో ఒకటి చేస్తూ బిజీ అయితే ఉన్నా. బట్ ఇది డెఫినెట్లీ ఆ భయాల నుంచి బౌండరీస్ అన్నీ వచ్చేసాయి నాకు. ఓహో, సో అప్పుడు ఇంకా సెల్ఫ్ రెస్ట్రిక్షన్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది. బట్ అంటే దీన్ని అంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ మీరు కంట్రోల్ చేయగలిగేది కాదు. ఎందుకంటే యూ కెన్ చూజ్
మీకు వచ్చిన స్క్రిప్ట్స్‌లో మీరు చూస్ చేసుకోగలరు తప్ప నాకు ఇదే కావాలి, నేను ఇదే చేస్తానని చెప్పేసి ఒక స్ట్రాంగ్ ఒక అవును. ఇదైతే ఇవ్వలేరు. లేదు. లేదు. నేను చేసిన మిస్టేక్ అదే. హ్మ్. నేనది సరిగ్గా చూస్ చేసుకోలేక నేను ఆగిపోయాను. వెరీ సింపుల్. అగైన్ ఆ భయం అంతే. నేను సరిగ్గా దాన్ని ఒకవేళ ఈ స్టోరీ బావుంది నేను జడ్జ్ చేయలేకపోయా మేబీ. నాకున్న భయాలకి నేను ఆలోచించలేకపోయా. ఒకవేళ ఈ సినిమా చేస్తే మేబీ బావుండొచ్చేమో వి డోంట్ నో. అలా నేను చేయని సినిమా 'ఆర్ఎక్స్ 100'. ఓకే. సో 'ఆర్ఎక్స్ 100' పాయల్ రాజ్‌పూత్ క్యారెక్టరా? యాహ్! ఓకే. అప్పుడెంత వాజ్ యాహ్! లాంగ్ బ్యాక్. అగైన్ ఒక 7, 8 ఓహో! ఇయర్స్ ఇప్పుడు బ్యాక్. అందులో కూడా ఇంటిమేట్ సీన్స్ అనేటప్పటికి మళ్ళీ ఎందుకని ఆగిపోయారు. ఓకే. ఇప్పుడు ఆ సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సాంగ్ హిట్. అజయ్ గారు బ్యూటిఫుల్‌గా చూపెట్టారు. వల్గర్‌గా లేదెక్కడ. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా నెగెటివ్‌గా మారుతది కదా! ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. నాకు స్టోరీ నచ్చింది. హ్మ్. కానీ ఐ వాస్ స్కేర్డ్ థట్ ఇప్పుడు ఇది మళ్ళీ వల్గర్‌గా అయిపోతే ఏమైపోతది ఓకే. అన్న దాంతో దట్ ఈస్ వన్ ఫిల్మ్ ఐ కుడెంట్ డూ ఇట్. సో, ఇప్పుడు దానికి రిగ్రెట్ ఫీల్ అవుతారేమో. అయితే నా తర్వాత నేను సార్‌తో కూడా మాట్లాడాను. సార్ ఆ రోజు నాకు అర్థం కాలేదు. నేను భయపడ్డాను. నేను చేయలేకపోయాను. ఐ రియలీ రిగ్రెట్ దట్. బాగుండేదేమో చేసుంటే. బట్ వి నెవర్ నో. సీ మనం అనుకున్నట్టు అన్నీ అయితాయని లేదు. నిజంగా చేసుంటే అది బాగుండకపోతే హిట్ అవ్వకపోయింటే నేను ఇలా బాధపడేదాన్ని కాదు. సో వి నెవర్ నో. అండ్ 'నత్తన చాలా హిట్ అయ్యి ఉండుంటే గనక వేరే ఇలా ఉండేదేమోనా పొజిషన్? 100%. ఆ సినిమా హిట్ అవ్వకపోయినా దెర్ ఈస్ సమ్ మంచి సాంగ్ ఉండింది. అట్లీస్ట్ నాగశౌర్య మంచి హీరో. హీ వాస్ డూయింగ్ వెరీ గుడ్ అదే ఫిల్మ్స్. ఫస్ట్ ప్రొడక్షన్ యాజ్ వెల్ అది. యాహ్! ఫస్టా? హ్మ్. సెకండ్ అనుకుంటా. ఓకే. ఓకే. వాటెవర్. 'ఐరాలో' దట్ వాజ్ వాళ్ళే ప్రొడక్షన్ కాబట్టి, నేను అగైన్ అప్పుడు గూడా భయపడకుండా కొంచెం దాన్ని ఛానెల్ చేసుకొని ఉండుంటే, హిట్టా, ఫ్లాపా నాకు సంబంధం లేదు. ఐ థింక్ చాలామంది హీరోయిన్స్‌కి అదే అండి. ఇప్పుడు సినిమా హిట్‌తో, ఫ్లాప్‌తో సంబంధం ఉండదు. అందులో మనం బాగున్నామా, దాని నుంచి పలానా సినిమా నేను చేశాను. ఇందులో నేను చూపించుకోగలుగుతా. ఐ కెన్ డూ సంథింగ్ అని చెప్పి మనం చేయొచ్చు. ఐ కుడెంట్ ఛానెల్ థాట్ ఆల్సో. హ్మ్. అంతా అంతా నా మిస్టేక్ అన్నమాట. నా భయాలన్నీ తీసి డస్ట్‌బిన్‌లో వేసేసాను. సో, నౌ ఐ ఫీల్ రిగ్రెట్. అలాగా నేను భయపడి ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. బట్ ఈ 'కాటమరాయుడు' లాంటి సినిమాలు చేసినప్పుడు ఇట్ ఈస్ విత్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్‌తో, లేదంటే వేరే వేరే యాక్టర్స్‌తో కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సెకండ్ హీరోయిన్ అనే ఇమేజ్ వచ్చేస్తదేమో, లేదంటే క్యారెక్టర్ రోల్ అనే ఇమేజ్ వచ్చేస్తదో అనే ఒక టెన్షన్ కూడా లేదా మీకప్పుడు? అంత ఉండింది. అర్థం చేసుకోలేదా లేదంటే? ఉండింది. ఆ! 'రభస' తర్వాత అసలు చేయకూడదు అనుకున్నాను. ఓకే. బట్ 'కాటమరాయుడు' మా అమ్మ ఒప్పించిందా? మా అమ్మ ఒప్పించినట్టుంది. నోరు మూసుకొని చెయ్యి. పవన్ అవసరం కళ్యాణ్ లేదు. సినిమాకా? అది చేయను, ఇది చేయను అంటే అన్నీ నిన్ను పిలిచి పెడతారు నిన్ను హీరోయిన్‌గా. నువ్వు చెయ్యి. అట్లీస్ట్ నీకు కాన్ఫిడెన్స్ వచ్చేదాకా ఏది చేయడం ఓకే. పెద్ద ప్రొడక్షన్. ఇంకోటి ఎప్పుడు చెప్తది ఐదర్ మంచి డబ్బులు ఇస్తుంటే చేయాలి. ఆర్ క్యారెక్టర్ బావుంటే చేయాలి. అన్ని దగ్గర అన్నీ దొరుకుతాయని లేదు. ఒకవేళ మనకి దే ఆర్ పేయింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అగైన్ ఏది పడితే చేయొద్దు. మంచిగా చూస్ చేసుకొని ఇఫ్ దే ఆర్ పేయింగ్ యూ గుడ్ ఎనఫ్ మంచి అమౌంట్ పే చేస్తేనే యూ కెన్ డూ ఇట్. వై నాట్? డబ్బులు అన్నది లైఫ్‌లో ఎంత ఇంపార్టెంటో నేర్చుకున్నాను. ఇంకొకటి పెద్ద లెసన్ అనమాట. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే కేర్ చేసేదాన్నని కాదు. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండేది కాదు. అలా అగైన్ అదొక బిగ్ థింగ్ ఐవ్ లెర్న్డ్. డబ్బులు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకే. బిగ్ బాస్‌కి అడిగారు. మా అమ్మ అక్కడ కూడా షీ పుష్డ్ మీ. నువ్వు ఇలా ఇంట్లో కూర్చునే బదులు అక్కడ ఆ ఇంట్లో ఆ కూర్చో ఇంట్లో ఎళ్లి డబ్బులన్నా వస్తాయి. ఏదో ఒకటి చెయ్యి ఇట్లా ఖాళీగా ఉండకు అని చెప్పి షీ యూజ్డ్ టు పుష్ మీ. బట్ బిగ్ బాస్ అమ్మో నా వల్ల కాదమ్మా. మామూలుగానే ఇట్లా టచ్ చేస్తే ఏడుస్తాను. ఎవరైనా ఏమన్నా అంటే నేను అసలు ఉండలేను. నా వల్ల కాదు అని చెప్పి చేయలేదు అది కూడా. ఓకే. బట్ ఐ మీన్ ఈ జర్నీలో మొత్తంలో ఎప్పుడైనా మీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం గాని అట్లా ఏమైనా జరిగిందా? ఇప్పటిదాకా అదే కదా చెప్పాను. డిస్టర్బ్ అయ్యాను. అది అలా అవ్వడం వల్లనే ఇవన్నీ కూడా. చెప్పాను కదా దేర్ ఆర్ ఫ్రెండ్స్ హూ లెఫ్ట్ మీ, హూ స్టాప్ టాకింగ్ టు మీ. రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. మళ్ళీ దెర్ ఆర్ పీపుల్ నువ్వు చాలా మంచి అమ్మాయివి, నువ్వు చాలా బాగుంటావు, ఇంకేంటి చాలా అందంగా ఉంటావు అని చెప్పి ఎవరు సినిమాలో పెట్టుకున్నారు కదా, జస్ట్ ఆ కబుర్లు అనమాట. సో ఐఎమ్ లైక్ ఫెడప్. నువ్వు నేను బాగున్నా బాగోకపోయినా పర్లే, అవి అయితే నాకు చెప్పకు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అని చాలా డిస్టర్బ్డ్ ఉండేదాన్ని. అప్పుడే నేను ఈషాకి వెళ్ళడము. ఐ థింక్ ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన చుట్టూ ఒక 30 మంది ఉండే కంటే ఒక నలుగురు ఆర్ ఒకటే ఫ్రెండ్ దట్ ఈజ్ ఇనఫ్. నాకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇప్పుడు అన్నీ మమ్మీతో చెప్పుకోలేము.
ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడు ఈజ్ ఆల్వేస్ దేర్. ఎలాంటిది ఏదైనా సరే నాకు ఓవర్ ద టైం నాకు ట్రస్ట్ వచ్చింది ఎవరి మీద, మా తమ్ముడి మీద. ఏదైనా షేర్ చేసుకోవచ్చు నా తమ్ముడితో అని. బట్ ఇప్పుడు నేను మా అమ్మకి కూడా చెప్పేస్తా. అప్పట్లో భయమేసేది, ఇప్పుడు నేను చెప్తే బికాజ్ మనలా ఆలోచించారు కదా. ఇప్పుడు అమ్మ ఏదో అయిందంటే భయపడిపోతారు, ఇంట్లోంచి బయటకు పంపించారు. జిమ్కి కూడా మా అమ్మ వచ్చేది నాతో పాటు. అంటే భయం, హైదరాబాద్ మనకి తెలీదు, ఏదో అయిపోతుందని కాదు, జస్ట్ ఏదో చిన్న పక్కన ఉంటే ఓకే నాతోనే ఉందన్న చిన్న ధైర్యం. సో యా, ఫ్రెండ్స్ విషయంలో అదొకటి నేర్చుకున్నాను. నాట్ దట్ దే హేట్ మీ, బట్ యూనో దే విల్ సే మంచి అమ్మాయి అది ఇది చెప్పి మళ్ళీ ఇట్లనే. బట్ ఐ హావ్ మేడ్ మై సర్కిల్. నాకు తెలుసు నా ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలుసు. పోయేవాళ్ళు ఎట్లనో పోతారు, ఉండేవాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. బట్ యామిని ఇంకొకటి, లైక్ మీరు తీసుకున్న గ్యాప్ తర్వాత యూ విల్ బి డెస్పరేట్ టు గెట్ బ్యాక్ టు ద ఫిలిమ్స్. సో ఆ డెస్పరేట్ టైంలో, ఆ డెస్పరేట్ స్టేట్లో యూ మైట్ టేక్ సమ్, ఓకే ఇది కొంచెం బ్యాడ్ థాట్స్ ఏమైనా లేదంటే బ్యాడ్ చాయిసెస్ ఏమైనా తీసుకునే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఉండొచ్చు. సో దాన్ని ఎలా అవాయిడ్ చేసేవారు అండ్ ఫిల్టర్ చేసేవారు మీకు వచ్చే సినిమాలని కానీ లేదంటే మీకు వచ్చే ఆఫర్స్ని కానీ? కొంచెం కష్టమే, కొంచెం కాదు చాలానే కష్టము. ఒకటి నాకు అన్కంఫర్టబుల్గా అనిపించి లేకపోతే చేయొచ్చా లేదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే తీసేస్తాను. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ ఎనలైజింగ్. నాకు మంచిగా అనిపిస్తే ఐ విల్ డూ ఇట్. విత్ ద పీపుల్ అవ్వచ్చు ఆర్ విత్ ద ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇట్ ఐ విల్ బీ కేర్ఫుల్. నేను జాగ్రత్తగా ఉంటాను, అంతకు మించి నేను ఏం చేయలేను. ఐ విల్ బీ కేర్ఫుల్ అండ్ ఐ విల్ డూ ఇట్. సింపుల్, అంతే. అంటే ప్రాజెక్ట్స్ విషయంలో ఫైన్, బట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే జనాలను ఎలా ఫిల్టర్ చేసేవారు? ఇప్పుడా అప్పుడా? అప్పుడు రెండు. అప్పుడు చేసేదాన్ని, చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు చేస్తాను. ఎలా అంటే దానికి ఏమి రెసిపీ ఏం లేదు. ఐ విల్ జస్ట్ గో విత్ మై గట్ ఫీలింగ్తో వెళ్ళిపోతాను. తర్వాత మన ఇబ్బంది అనిపిస్తుంటే ఐ విల్ జస్ట్ కట్ ఇట్ ఆఫ్. అంతే. డెఫినెట్లీ నేను ఎవరినైనా నేను జడ్జ్ చేయను. ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్సన్. ఇఫ్ దే ఆర్ గుడ్ ఆర్ ఇఫ్ షీ ఈస్ గుడ్ ఐ విల్ కంటిన్యూ ద జర్నీ. ఇఫ్ నాట్, ఓకే ప్లీజ్ దండం పెట్టేసి నీ పని చూసుకో, ఐ విల్ జస్ట్ బీ ఇన్ మై జోన్, అంతే. బట్ అంటే మీరు అంటే లైక్ చెప్పారు కదా, లైక్ యూ ఆర్ హ్యావింగ్ కంటిన్యూస్ రిలీజెస్ లేదంటే బ్యాక్ టు బ్యాక్ ఛాన్సెస్ తమిళ్లో కావచ్చు తెలుగులో కావచ్చు. సో హ్యావ్ యూ మేడ్ ఎనఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్, సేవింగ్స్ అట్లా పెట్టుకుని ఉన్నారా ఫర్ ఒక ఫ్యూచర్ సేఫ్టీగా అట్లా కైండ్ ఆఫ్? లేదు, అదే చెప్పా కదా, అంత డిసిప్లిన్ ఏం లేకుండే. బట్ వి స్టార్టెడ్ అవర్ బిజినెస్, కాఫీ షాప్. దాని ముందు ఇంకోటి పెట్టాం, తీసేసాము. ఉన్నాయి అప్పులు కూడా ఉన్నాయి వెనకాల. ఇంత కనిపిస్తుంది కానీ దేర్ ఆర్ లైక్ యూనో ఇట్స్ ఓకే. మనం లైఫ్ ఏమీ ఆగిపోదు కదా, విల్ జస్ట్ గో ఆన్. మనకి కావాల్సిన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. వీవ్ స్టార్టెడ్ ప్లానింగ్ అంతే ఇప్పటి నుంచి. ఓకే. సో ఇప్పుడు ఎక్కడ ఉంది కాఫీ షాప్? హైటెక్ సిటీలో టాన్ కాఫీ అని. టాన్ కాఫీ. ఇట్స్ బీన్ అన్ ఇయర్. ఓకే. సో కంప్లీట్లీ యువర్స్ లైక్ యూ హ్యాడ్ పార్ట్నర్స్ యాజ్ వెల్? నేను, తమ్ముడు, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి యామిని పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారా? 100% మీరు వెళ్ళండి, డిస్కౌంట్ ఏంటి, ఫ్రీ కాఫీ ఇస్తారు. యూ షుడ్ విజిట్. యాక్చువల్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ కాఫీస్ అండ్ ఫుడ్ ఆల్సో. అలవాట్లేదు కానీ మా వాళ్ళు ఎవరైనా పంపిస్తా. ఓకే. బట్ అంటే ఇలా ఒక ప్లాన్ బి లాగా ఒకటి ఉంది కాబట్టి మీకు ఈ కాఫీ కావచ్చు లేదంటే ఎనీ బిజినెస్ థాట్ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు యూ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్సా, లేదు ఈ సినిమా చేయక్కర్లేదు ఫర్ ద సేక్ ఆఫ్ మనీ, లేదంటే నేను ఫలానా క్యారెక్టర్ వినక్కర్లేదు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఆర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వైవల్ అనే కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందా ఇప్పుడు? ఉంది. ఇప్పుడు ఓకే కాఫీ షాప్ ఉన్నా కానీ వీ హ్యావ్ పార్ట్నర్స్. నాకు నచ్చినట్టు ఏదైనా ఉండి నచ్చినప్పుడు తీసుకోవడానికి అట్లా ఏమి ఉండదు. ప్రాపర్గా వెళ్తుంది. వీ కెనాట్ జస్ట్ టేక్ మనీ, యూనో నాకు అవసరం ఉంది అన్నట్టు. ఇట్స్ నాట్ లైక్ బ్యాకప్ ఫర్ మీ. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఓన్లీ. అట్లా అని చెప్పి డెస్పరేషన్లో ఏది పడితే అది చేయాలని అయితే లేదు. డబ్బులు లేకపోయినా పర్వాలేదు. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంతకుముందు ఫేస్ చేసినట్టు ఇంకా ముందు చేయకుండా పర్లేదు, ఖాళీగా ఉన్నా పర్లేదు, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టు మీ ఐ జస్ట్ డూ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఐ విల్ నాట్ డూ ఇట్. ఓకే. అంతే. అంటే ఒకటి చెప్తారు, ఆడదానికి లవ్ కావాలి, మగవాడికి రెస్పెక్ట్ కావాలి. ఇప్పుడు మనకి ఎలా అంటే తెలుగు అమ్మాయిలకి చాలామందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒకటి చేసేద్దామంటే అవ్వదు. సో అక్కడే మేము సగం ఆగిపోతాము. దాన్ని పొగరు అనుకుంటారు, అది పొగరు కాదు. మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ అలాంటిది. సో మనం అంత
ఫ్రీగా ఆర్ ఎవరేమన్నా తీసుకునేంత స్టేజ్లో ఇప్పుడు ఏ అమ్మాయి లేదు. నాట్ తెలుగు అమ్మాయిలు ఏరా అంటే ఏంట్రా అనే లెవెల్లో ఉన్నారు ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ women are coming out, they're doing whatever their profession they're interested, they're doing like multiple things. పెళ్ళి అయ్యి ఇన్ఫ్లుయెన్సెస్గా మారిన వాళ్ళు, there are many people. సో టుడే ఇట్స్ నాట్ లైక్ బిఫోర్. అదొక కాన్ఫిడెన్స్ నాకు ఇంతకు ముందులా లేదు. ధైర్యంగా పని చేసుకోవచ్చు. ఏమన్నా ఉన్నా మనం వాయిస్ రేస్ చేసే అంత ఫ్రీడమ్ అమ్మాయిలకు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, యూ కెన్ కాల్ అవుట్ నేమ్స్. యా, ఇన్స్టాగ్రామ్లో నువ్వేమైనా Screen పెట్టు, shot తో స్క్రీన్ సహా. షాట్ పెడితే అయిపోయింది అంతే. నాట్ దట్ అన్నీ చేస్తామని కాదు, బట్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ టుడే. ఎవరైనా ఏదన్నా అంటే లాగి పెట్టేంత ధైర్యం ఈరోజు ప్రతి అమ్మాయికి ఉంది. నేను లాగిపెట్టి కొట్టకపోయినా అట్లీస్ట్ కామ్గానే పక్కకు వచ్చేస్తాను, వాట్ ఎవర్. సో వీ హ్యావ్ బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్ బికాస్ నాట్ ఓన్లీ అస్, విమెన్ అరౌండ్ అస్, మెన్ అరౌండ్ అస్, దే ఆర్ గివింగ్ దట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మా తమ్ముడు నన్ను ఎవరైనా ఏమన్నా అంటే వాడు అట్లా ఎట్లా మాట్లాడతాడు అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీదకి వెళ్ళిపోతాడు. తమ్ముడు అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇప్పుడు నందు అయినా ఇప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తున్నారంటే నా ముందు వచ్చేస్తారు. సో వీ హ్యావ్ మెన్ లైక్ దట్ టు ప్రొటెక్ట్ అస్. సో భయం లేదు, కాన్ఫిడెన్స్ దానివల్ల కూడా చాలా పెరిగింది. వీఆర్ ఇన్ అ సేఫ్ జోన్, వీ కెన్ బిల్డ్ దట్ ట్రస్ట్ ఇన్ ద సొసైటీ అండ్ వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. వెరీ గ్లాడ్ టు హియర్ దట్. సో అంటే ఇప్పుడు మీకు ఉన్న కైండ్ ఆఫ్ ఒక సోషల్ మీడియా ఎరాలో ఉండే ఒక పాజిటివ్స్ అదే, నెగిటివ్ కూడా అదే సోషల్ మీడియా. బట్ మీకు ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా ఓకే ఈ కైండ్ ఆఫ్ ఉంటే మనం ఎలా ఉంటాము, లేదంటే మనకి ఎక్కడో కొంచెం మనకి అంటే ఇప్పుడంటే ఈ కాస్టింగ్ కావచ్చు అని కొంచెం హడావుడి జరుగుతుంది, కానీ ఇట్ వాజ్ మోర్ సప్రెస్డ్ దెన్. ఒక 10 years బ్యాక్ కైండ్ ఆఫ్ ఉన్నప్పుడే ఎక్కువ ఇది ఉండేది. సో మీరు ఎలాగా వాటిని అవాయిడ్ చేయగలిగేవారు అసలు? నేను ఎక్కడికి వెళ్ళా మా మమ్మీ నాతో వచ్చేవారు. ఓకే. మా మమ్మీ నెంబరే ఉండేది బేసిక్గా. ఉన్నాయి డైరెక్ట్గా మా అమ్మని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏముంది, జస్ట్ ఇగ్నోర్ అంతే. అంతకు మించి ఏం చేయగలుగుతాం, మాకేమీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఏమన్నా అయితే ఎదురు వెళ్ళి గొడవ పడే డాడీ లేడు. మనకెందుకు కామ్గా ఉందామని చెప్పి బ్లాక్ చేయడము, లేకపోతే బ్లాక్ చేయనప్పుడు ఎవడో ఒక ఎదో తగులుతాడు మనల్ని టార్చర్ చేయడానికి, అంతే. జస్ట్ ఇగ్నోర్. ఓకే. బట్ మా మమ్మీ కూడా చాలా చాలా స్ట్రెస్ తీసుకునేది, చాలా భయపడేది. ఇప్పుడు నేను ఎక్కడన్నా బయటకు వెళ్తున్నా అన్నా కానీ బయట మనుషులు ఇట్లా ఉన్నారు, ఎప్పుడు ఏమైందో అన్న భయంతో ఉండేది చాలా. బట్ ఓవర్ ద టైం నేను ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాను. ఇప్పటికీ భయపడుతుంది. సో బట్ స్టిల్ ఐ గేవ్ దట్ కాన్ఫిడెన్స్. పర్లేదు, నువ్వు వెళ్ళి ధైర్యంగా చేసుకొని రా. సో గుడ్. సో మీకు సో నాతో పాటు మా మమ్మీ కూడా ఎవాల్వ్ అయింది. సో మీ మదర్ అండ్ బ్రదర్ మీకు బిగ్గెస్ట్ పిల్లర్స్ అయితే. 100%. అండ్ మై ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో కూడా నేను ఎప్పుడు లో ఉన్నా కానీ దే ఆర్ ఆల్వేస్ దేర్ విత్ మీ. నేను బాధపడిన ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నన్ను ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఇప్పుడు సైక్ సిద్ధార్థ వస్తోంది అంటే నాకంటే వాళ్ళే దే లైక్, మాకు ఒక గ్రూప్ ఉంటుంది, నాకంటే ముందు ఏదైనా వస్తే అందులో పెట్టేసి ఎవ్రీబడి లైక్ షేరింగ్ అప్ బ్రో యు ఆర్ మేడ్ ఫర్ దిస్, కిల్ ఇట్. మొన్న ఏదో ఫోటోషూట్ చేసా, హామిని యూ డోంట్, ఐఎమ్ టెలింగ్ యూ డోంట్ లీవ్ దిస్, లూజ్ సమ్ వెయిట్, బీ ఇన్ దిస్ అని చెప్పి నన్ను చాలా ధైర్యంగా ముందుకి నెడుతున్నారు నా ఫ్రెండ్స్ కూడా. ఓకే. బట్ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్స్? అంటే మధ్యలో నేను మాట్లాడడం మానేసాను అందరితో. ఐ హావ్ నోన్ ఫ్యూ పీపుల్. ఇప్పటికీ సినిమా ట్రైలర్ బట్ వచ్చాక ఒక మెంటర్షిప్ లాగా ఎవరు కూడా లేరా? ఐ డోంట్ నో గుడ్డా బ్యాడ్ అని నాకు తెలీదు. బట్ ఐ థాట్ ఇట్స్ ఓకే. ఒక గాడ్ ఫాదర్ లాగా ఒకళ్ళు ఉండాలని రూల్ ఏం ఇట్స్ లేదు. నాట్ లైక్ గాడ్ ఫాదర్ కైండ్ ఆఫ్, బట్ అట్లీస్ట్ సమ్వన్. ఓకే, ఒక ఇండస్ట్రీ నుంచి ఒక షుడెంట్ బి ఎనీ హీరోయిన్ ఆర్ హీరో, ఎనీవన్, ఒక డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, సమ్వన్ మీరు ఎప్పుడన్నా సరే సార్ ఇదేంటి ఒక డెసిషన్ తీసుకుంది, ఇది కరెక్టా కాదా అని చెప్పేసి అడగడానికి ఎవరైనా ఉండుంటే కనుక లేదు. యూ వుడ్ హ్యావ్ బెటర్ స్కోప్ యాజ్ వెల్ కదా. I'll definitely, I'll definitely tell you, I can call Varun or Nandu if something is coming to me. వాళ్ళు చెయ్యొచ్చా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ దే కెన్ గైడ్ మీ అనిపిస్తుంది. ఓకే. సో వరుణ్ ఆల్సో ఇన్ దిస్ ప్రాసెస్ హీ వాజ్ దేర్. నందు ఈ మధ్య కొంచెం ఎక్కువ ఎవ్రీడే బికాస్ వి మీటింగ్ ఫర్ ప్రమోషన్స్ అండ్ ఆల్. వరుణ్ ఎందుకు కనెక్ట్ అయ్యామంటే నేను వరుణ్కి ఒక చిన్న పాప ఉంది. సో నాకు వరుణ్ ఇట్లా అయింది, నాకు స్టోరీ అది చెప్పినప్పుడు ఇట్లా అవ్వడం వల్ల పాస్ట్ వల్ల ఇదంతా నేను చాలా తొందరగా కనెక్ట్ అయిపోయా శ్రావ్య క్యారెక్టర్కి. ఐ స్టార్టెడ్ క్రైయింగ్. సో వరుణ్కి నాకు అదే కనెక్షన్. స్టోరీ చెప్పినప్పుడు నేను ఏడ్చాను అండ్ నా గురించి చెప్తూ ఏడ్చాను. హీఈస్ హ్యావింగ్ అ స్మాల్ డాటర్. సో ఈ అమ్మాయికి డాడీ లేడు, చిన్నపిల్లలాగా నన్ను చిన్నపిల్లలాగే చూసుకునేవాడు.
ఏదన్నా అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడు. ఏదన్నా ఒకవేళ మాట్లాడినా, ఏదన్నా అనేంత ఫ్రీడమ్ నాకుంది వరుణ్‌తో. ఈవెన్ నందుతో కూడా. ఓకే. దే హావ్ బికమ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఏదన్నా నాకు ఏ రోజైనా డల్‌గా అనిపించినా ఐ యూజ్డ్ టు కాల్ వరుణ్ అప్పట్లో షూటింగ్ టైంలో. ఇప్పుడు ఐ విల్ కాల్ నందు ఆల్సో. నందు నాకు ఈరోజు ఇట్లా పలానా ఇంటర్వ్యూ ఉంది, నాకు భయమైతుంది అంటే, "ఏం కాదమ్మా, ధైర్యంగా మాట్లాడు, ఓపెన్ అప్. ఇట్స్ యువర్ టైమ్" అని చెప్పి దే ఆర్ పుషింగ్ మీ. ట్రూ ట్రూ. ఎందుకంటే మీరు ఆన్ స్టేజ్ ఏదో ట్రైలర్‌లో అంచున్నా అనుకుంటా. చూడండి కావాలంటే కోసుకుందని చెప్పి చూపిస్తా. యాహ్! దే నో ఎవ్రీథింగ్. నాకు అదే భయమైతది ఊరికే ఏదైనా బట్ ఐ నోలే దే వోంట్. ఓహ్! ఏం చెప్పేస్తారేమోనా? చెప్పేస్తా. లేదు లేదు. దే విల్ మెయింటైన్ మై డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ష్యూర్. గుడ్. సో, మీకేంటి వరల్డ్ ఫేమస్ లవర్ అనేది మీకు బాగా మీ పేరుని పాపులర్ చేసింది కదా! అసల యామిని అనే యామిని అన్న. మొన్న 'రాజసాబ్‌లో' కూడా కొత్త సాంగ్‌లో దేర్ ఈస్ థింగ్ యామిని అని వస్తది ఒక లిరిక్. నందు అంటున్నాడు, "యామిని అర్జెంట్‌గా ఇది మనోళ్ళకి పంపించు. ఇంక ఏ వీడియో పెట్టినా వెనక యామిని వచ్చేయాలి" అని చెప్పి. ఎందుకంటే అసల వరల్డ్ ఫేమస్ లవర్ ఆ సినిమా డైలాగే బా ఫేమస్ కదా! యామిని అనేది. అవునవును. సో, అదసల వైరల్ అయినప్పుడల్లా మీమ్స్‌లో కింద మీ పిక్చరే యామిని గాని ఉండేది. వచ్చేది. అవును. సో, పైన విజయ్ దేవరకొండ కింద గెస్ ద డైలాగ్ అని. రాశి ఖన్నా గారిది, విజయ్ నాది పెట్టిన పోస్టులు కూడా వచ్చినాయి అప్పట్లో. ఓకే. సో, డు యూ మిస్ దట్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా విజిబిలిటీ ఐ అండ్ మిస్ ఫేమ్? ఐ ఐ మిస్ దట్ అండి. నేను అదే చెప్తున్నా. ఐ కాంట్ నేమ్ ఇట్ ఎ డే. అవన్నీ నేను మిస్ అయ్యి, మీరు ఇందాక అడిగారు కదా, ఫోమో రాలేదా? ఏం చేసేవారు? యూ డోంట్ నో. నేను చాలా ఏడ్చేదాన్ని. చేసే అంత ధైర్యం లేదు. చేయాలంటే ఎలా చేయాలో, ఐ మీన్ మూవీస్ మళ్ళీ ఎట్లా చేయాలో తెలీదు. ఇంట్లో కూర్చొని ఏడ్చేదాన్ని. ఐ కాంట్ టెల్ యూ అంతే. ఇట్స్ అ వెరీ ఒక జర్నీ అనే చెప్పాలి. ఐ యూస్ టు క్రై అ లాట్ ఇవన్నీ ఓకే. చూసి. నేనెందుకు అక్కడ లేను, నేను చేయలేకపోతున్నా అని. బట్ ఆ తర్వాత కూడా నాకు చాలామంది ఫోటోగ్రాఫర్స్ కూడా షూట్ చేద్దాం మ్యామ్ అది ఇది అన్నా కూడా, ఎందుకులే ఇప్పుడు చేసి ఏంటి ఉపయోగం, ఏం చేసుకోవాలి. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఇఫ్ ఐఎమ్ కాన్స్టెంట్గా మూవీస్ ఆర్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే దెర్ ఈస్ అ రీజన్ నేను ఫోటో షూట్ చేసిన. లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ నో, ఐఎమ్ బిజీ విత్ మై వర్క్, తర్వాత చేద్దాం, ఐ లెట్ యూ నో అని చెప్పి అలా చెప్పేదాన్ని తప్ప చేసేదాన్ని కాదు. ఓకే. చాలా మిస్ అయ్యేదాన్ని. గుడ్. అయితే మీరిందాక మాట్లాడుతూ నేను లావయ్యాను. నన్ను నా లావు గురించి అడుగుతారేమో ప్రెస్ మీట్‌లో గూడా మీరు అదే అన్నారు. ఎక్కడ నా లావు గురించి అడుగుతారో అని జెప్పేసి. బట్ అంటే ఇన్ని చూసిన తర్వాత వరంట్ యూ ఏబుల్ టు ఎంబ్రేస్ దట్? నో ఐఎమ్ డూయింగ్ ఇట్. నో ఓకే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ హ్మ్. ఇట్. హ్మ్. టీజర్ ముందు వీళ్ళు చెప్పినప్పుడు కూడా ఐ వాజ్ లైక్, వరుణ్, నో వరుణ్, ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్, నాకు అస్సలు కాన్ఫిడెన్స్ లేదు, కెన్ యూ ప్లీజ్ అవాయిడ్ మీ. నేను వస్తే తర్వాత ప్రమోషన్స్కి జాయిన్ అవుతా, బట్ ఇమీడియట్గా ఐ కాన్ డూ ఇట్, ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పాను. వరుణ్ నందు ఇద్దరు పిచ్చి పట్టిందా, డోంట్ కేర్ అబౌట్ ఆల్ దట్, హీ గేవ్ మీ దట్ ఎగ్జాంపుల్. నాకు అదే గుర్తొచ్చింది. 35 అప్పుడు నివేత గారి గురించి ఏదో ఒక రిపోర్టర్ అడిగారు, హీరోయిన్ అంటే ఇట్లా ఉండాలి, మీరు ఇలా ఎందుకున్నారు, ఓకే పాస్ట్ మీకు ఎక్స్పీరియన్స్, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా అవ్వచ్చు, బట్ హౌ కెన్ యూ బీ లైక్ దిస్ అన్నట్టు షీ క్వశ్చన్ కదా. నాకు అదే భయం ఉండింది, మిమ్మల్ని ఎక్కడ నన్ను అడుగుతారని? ఎక్కడ అడుగుతారు, ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి, నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి అదో పెద్ద న్యూస్ అవుతుంది, అండ్ అగైన్ నాకు అది అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు. సో థ్యాంక్ గాడ్ టీజర్ రోజు ఎవరు అడగలేదు, ట్రైలర్ రోజు నేనే చెప్పేశాను. సో నోబడి ఆస్క్డ్ మీ దాట్ డే, దే ఈవెన్ సెట్ దట్ సో హ్యాపీ టు సీ యూ బ్యాక్ అని చెప్పి మన మీడియా వాళ్ళు చాలామంది నాతో మాట్లాడారు ఆ రోజు. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ ఒక్క సింగిల్ మెసేజ్ చూడలే, మంచిగా బొద్దుగా ఉన్నావు అన్నారు తప్ప, లావైంది, బండగా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. అందుకే మీరే 10 సార్లు లావయ్యాను, లావయ్యాను అనుకున్నారు గానీ ఎవరు లేదు అట్లా అది ఫీల్ ఒక్కటే అవ్వలేదు. రోజు నేను అన్నాను ట్రైలర్ లాంచ్ అప్పుడు, మీరు ఇట్లా అంటారేమో అని భయపడ్డాను, నో బడీ సేయింగ్ ఆల్ దట్, ఐఎమ్ రియలీ హ్యాపీ అని చెప్పా. ఐ రియలీ హ్యావ్ నో ఫీలింగ్ అలా లేదు నాకు, ఐఎమ్ టోటలీ ఫైన్ విత్ మై బాడీ, ఐఎమ్ ఓకే. ట్రూ. ట్రూ. ఎందుకంటే ఇప్పుడు ఇంకో జనాలు ఇప్పుడు జనాలు చూసే విధానం గూడా మారిపోయింది గదా! రేపు నేను మళ్ళీ తగ్గుతాను, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. తగ్గిన దాన్ని, ఐ మీన్ ఒకసారి ఆల్రెడీ చేసా, ఫస్ట్ టైం కాదు కదా. ఐ యూస్ టు వర్క్అవుట్ లైక్ ఎనీథింగ్. 80 కిలోస్ డెడ్ లిఫ్ట్ చేస్తా, 40 కిలోస్ ఏంటి మర్చిపోయాను. సో ఓవర్ ద షోల్డర్ కానీ బెంచ్ ప్రెస్ కానీ ఐ యూస్ టు 40 కిలోస్ అదంతా. సో వాహ్! ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ ఫర్ మీ, ఐ కెన్ డూ ఇట్, ఐ జస్ట్ నీడ్ సమ్ టైమ్ అంతే. ఇప్పుడు దాకా పట్టించుకోలేదు, వీఆర్ ఇన్ ద F&B బిజినెస్ కాబట్టి పెద్ద పట్టించుకోవాలి, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై బాడీ అప్పుడు కూడా.
ఇప్పుడు జస్ట్ దట్ కెమెరా ముందుకు వస్తున్నాను కాబట్టి ఎవరైనా ఏమన్నా అడుగుతారేమో అన్న ఫీలింగ్ తప్ప, ఓకే. అదర్వైజ్ ఐమ్ ఫైన్. నాకు నచ్చింది తినేదాన్ని, మంచిగా చిల్ అయ్యేదాన్ని. వాట్స్ దేర్. ఇప్పటికి టీజర్కి ఇప్పటికి ఐ హావ్ లాస్ట్ ఫ్యూ కిలోస్ బికాస్ ఐమ్ ఆన్ ఇట్ నౌ. ఐ నో వాట్ టు డూ. దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దాట్. నార్మల్ కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంటే, బట్ అప్పుడు అంతా పట్టించుకోలేదు అంతే. నాట్ దట్ ఐ కాంట్ డూ, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డూ. సో వర్ దర్ ఎనీ అప్రోచెస్ పోస్ట్ ద టీజర్ ఆర్ ద ట్రైలర్ లాంచ్ ఇండస్ట్రీ యా నుంచి? యా ఒక ఉంది వెబ్ సిరీస్ ఒకటి, Okay. ఒక మూవీ గురించి కూడా. బట్ ఇప్పుడు అగైన్ ఒకటి డెసిషన్ తీసుకునే, ఓ యెట్ టు సైన్ ఇంకా అదే? యా, ఓకే. సో డెసిషన్ తీసుకునే స్టేట్ ఆఫ్ మైండ్లో లేను. రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత అగైన్ ఐ నీడ్ ఇంకొక 1 month టైం టు నా బాడీ అవ్వచ్చు వాటర్ కొంచెం గ్రూమ్ చేసుకోవడానికి నన్ను నేను. ఐ జస్ట్ వాంట్ టేక్ అట్లీస్ట్ ఆ టైం తీసుకుందాం ఈ ప్రాసెస్లో కూడా. అగైన్ అంత రిలీజ్ అయ్యేదాకా జస్ట్ వాంట్ టు హోల్డ్ ఇట్. బట్ మీరు అంటున్న ఈ గ్రూమింగ్ కానీ లేదంటే ఈ కైండ్ ఆఫ్ మిమ్మల్ని మీరు ఇంకా హెల్తీగా చూపించుకోవడానికో లేదంటే ఇంకా ఫోటోషూట్స్ కావచ్చు లేదంటే ఈ పబ్లిసిటీ పిఆర్ ఇదంతా కావచ్చు. సో దీనికి ఆర్ యూ హ్యావింగ్ సఫిషియంట్ ఫండ్స్ రైట్ నౌ ఆర్ యూ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఇంకా? స్ట్రగుల్ ఏం లేదండి. ఓకే. ఇట్ వాస్ నెవర్ అ స్ట్రగుల్. వీఆర్ సర్వైవింగ్, వీఆర్ ఓకే విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. నాకున్న దాంట్లో ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ యూజింగ్ మై ఓన్ అవుట్ఫిట్స్. ఐఎమ్ టాకింగ్ టు డిజైనర్స్, వాళ్ళ నుంచి ఐఎమ్ టేకింగ్ అవుట్ఫిట్స్. కొలాబరేషన్స్ వీఆర్ డూయింగ్. ఐ డోంట్ థింక్ దట్స్ అన్ ఇష్యూ. ఓకే. దట్స్ ఫైన్. అంటే అగైన్ ఐ ఫీల్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ. ట్రూ. ఎందుకంటే ఇంతకుముందు మీరు ఒక 10 years బ్యాక్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే ఇప్పుడు డబుల్ పెట్టాల్సిన సిచ్యువేషన్ కదా. అవును. అందుకని అప్పట్లో ఏముంది ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా మోస్ట్లీ సినిమా సెట్స్లోనే అయిపోయేవి. మీరు పెట్టే 90% ఫొటోస్. బట్ ఇప్పుడు సపరేట్గా ఒక థీమ్డ్ ఫోటోషూట్స్, స్టైలిస్ట్లకి పే చేయాలి, మేకప్ వాళ్ళకి, అసిస్టెంట్కి. ఇప్పుడు మూవీకి సంబంధించి మూవీ అందులో వెళ్ళిపోతుంది. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆల్ దట్. యా, దట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ. దాని నుంచి వీ కెన్ మేక్ మోర్, పెట్టిన దానికి 10 రెట్లు వెనక్కి తీసుకోవచ్చు. సో ఐ థింక్ దట్స్ ఓకే. నేను మా తమ్ముడిని అడుగుతాను. సో టాన్ కాఫీ ఇట్స్ మై బ్రదర్స్ అండ్ అదర్ ఫ్రెండ్. ఐఎమ్ జస్ట్ బీ దే, ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ హ్యాండ్ అనమాట. ఐ వర్క్ ఫర్ దాట్. నాకు కొంచెం అప్పు ఇవ్వచ్చు కదా ట్యాన్ నుంచి. రేపు నెక్స్ట్ సినిమా సైన్ చేశాక నేను వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పి ఐ జస్ట్ మేక్ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. ఐ థింక్ ఇట్స్ ఓకే అండి. సఫిషియంట్ ఉంది. ఇట్స్ నాట్ అ స్ట్రగుల్ యాక్చువల్లీ, బట్ ఓకే. సో హౌ ఆర్ కొలాబరేషన్స్ వర్కింగ్ ఫర్ యూ? సో కొలాబరేషన్స్ కూడా కొంతమంది డిజైనర్స్ పెద్ద హీరోయిన్స్కే చేస్తారు, ఇవ్వరు. అలా కూడా అయ్యింది. నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు కూడా. ఇదర్ మనం వీ హ్యావ్ టు పే లాడ్ ఆఫ్ మనీ వాళ్ళ అవుట్ఫిట్స్ తీసుకోవడానికి, ఆర్ రెంటల్ బేసిస్ చాలా ఉంటాయి. దే ఆర్ లైక్ సో మెనీ ప్రాసెస్ అనమాట. ఐ సెడ్ ఇట్స్ ఓకే. వాళ్ళు ఇవ్వట్లేదా, ఇట్స్ ఫైన్, పర్లేదు. దే హ్యావ్ దేర్ రీజన్స్, మేబీ దే హ్యావ్ దేర్ ప్రాసెస్. పలానా వాళ్ళతో చేయాలి. ఐ ఫెల్ట్ బ్యాడ్ అలా నాకు ఇవ్వను అంటే. ఇట్స్ ఓకే అని చెప్పాను. ఇట్స్ ఓకే, పర్లేదు. ఐ హ్యావ్ పీపుల్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో నేను వర్క్ చేస్తున్నా. నేను ఫోన్ చేసిన వెంటనే దే హ్యావ్ సెండ్ ద క్లోత్స్. అండ్ నేను మా అమ్మ చీరలు తీసుకున్నాను కొన్ని. మా అమ్మ చీరలు తీసుకుని వాటికి బ్లౌజెస్ కుట్టించి ఐ హ్యావ్ యూస్ ఫర్ ద ప్రమోషన్స్. సో ఐఎమ్ యూజింగ్ మై ఆల్ రీసోర్సెస్. అంటే ఇదంతా కూడా ఊరికే వచ్చింది కదా. ఆల్ దీస్ ఇయర్స్ మై గుడ్ విల్, ద ఫ్రెండ్షిప్ దట్ ఐవ్ మేడ్ విత్ ద డిజైనర్స్, ఇదంతా దే ఆర్ దేర్ టుడే. ఇఫ్ ఐఎమ్ ఇన్ అ నీడ్, దే ఆర్ దేర్. దే ఆర్ హెల్పింగ్ మీ. బట్ ఇన్స్టాగ్రామ్ ఈస్ హెల్పింగ్ యూ ఇన్ ఎనీ వే? Maybe nothing right now. Reach అయితే it is good. Again, I'm seeing a very good professional dashboard. It's like zap and every other day like million పెరుగుతోంది. ఓకే. It's a good start only. Not bad start. It's a good start to again do something, ట్రూ. Yeah. Brand ఇప్పుడు అది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది చాలా మందికి ఇన్స్టాగ్రామ్. I don't know if I can do it or not. ఓకే. ఆ కొలాబరేషన్స్ అదంతా బ్రాండ్ పార్ట్నర్షిప్స్ ఇవి I'll definitely explore అవన్నీ. I'll take time. After release I'll be on it 100% full focus. ఒకటే ఏమనుకున్నా, ఇంత టైం అయిపోయింది, మేబీ చాలా టైం వేస్ట్ అయింది, కొంత సినిమాలు చేశాను, ఇదంతా పక్కన పెడితే ఐ థాట్ ఇంకొక 1 year నువ్వు 100% అవ్వకపోతే అప్పుడు చూద్దాం. ఓకే. మధ్యలో నేనే చెప్పా కదా, ఆన్ అండ్ ఆఫ్ చేయాలి వద్దు, ఇలా అన్నీ పెట్టేసుకొని ఉన్నా. ఇప్పుడు ఏది వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఒక 1 year నీకు నువ్వు టైం ఇచ్చుకో, ఆలోచించి చెయ్యి, ఏం చేసినా జాగ్రత్తగా ఉండి నాకు నేను చెప్పుకొని. దట్స్ హౌ ఐ కేమ్ టీజర్ రోజు.
ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ టీజర్‌లో కనిపించి, సినిమా ప్రమోషన్స్‌కి కనిపించి, మళ్ళీ నాకు భయమైతుంది నేను రాను, మళ్ళీ ఇంటికెళ్ళి కూర్చుంటే దేర్ ఇస్ నో పాయింట్. ఎందుకు ఎగ్జాక్ట్‌లీ. చేయాలి? చేయను అంటే చేయను. సారీ నేను చేయట్లేదు. నేను సినిమాలు మానేశాను అని చెప్పి కూర్చోవచ్చు. హ్మ్. బట్ ఐ థాట్ నాకు నేను చెప్పుకొని వచ్చాను నేను. డూ ఇట్. ఏది ఏమైనా డూ ఇట్. జస్ట్ డూ ఇట్ అంతే. తర్వాత నీకు నచ్చలేదా? ఓకే ఫైన్. బట్ దిస్ 1 ఇయర్ డోంట్ లీవ్. ఏదొచ్చినా కష్టమైన, నష్టమైన వర్క్ హార్డ్. నీ లైఫ్‌ని నువ్వు ఎట్లా చూసుకోవాలి అనుకున్నావో అక్కడి దాకా ట్రై చేయి. చేయకపోతే ఆ రోజు ఇంక వదిలేసి పెళ్లి చేసేసుకుందాం అట్లా. సో దట్ ఈస్ ద థింగ్ టీజర్‌కి వచ్చే ముందు దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఇన్ మై హెడ్. అయితే ఇప్పుడు మీరు అంటే ఈ ఇన్నర్ ఇంజినీరింగ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, సినిమాని మీరు ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసిన విధానం వేరుంటుంది. ఇప్పుడు ఇన్ని పరిస్థితులు అర్థం చేసుకొని, ఇన్ని ఫేస్ చేసిన తర్వాత ఒక సినిమాని చూసే విధానం, దాన్ని అర్థం చేసుకునే విధానం కూడా మారుతుంది కదా! అవును. సో, నౌ ఆర్ యూ ఏబుల్ టు ఎంజాయ్ ది ఫిల్మ్స్? ఐ యామ్ కంప్లీట్‌లీ ఎంజాయింగ్. ఓకే. ఎవ్రీ డే మొన్న ఒక రోజు ఇంకా పోస్ట్‌పోన్ అయిందని తెలిసాక గ్యాప్ వచ్చింది ఒక 1, 2 డేస్. వి హావ్ లైక్ నో ప్రమోషన్స్ నథింగ్. నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఐ వాజ్ లైక్ ఎట్ హోమ్. ఒక 15, 20 డేస్ తర్వాత నేను ఇంట్లో ఉన్నా. ఐ థాట్ అమ్మ చాలా డేస్‌కి గ్యాప్ వచ్చింది. మంచిగా తిని ఇంట్లో నా కుక్కలతో, మమ్మీతో టైమ్ స్పెండ్ చేద్దాం అనుకున్నా. బట్ ఐ వాజ్ లైక్ బోర్డ్. ఈవినింగ్ ఒక 6:00 అట్లా నందుకు ఫోన్ చేశా. నందు ఏం చేస్తున్నావు? రామానాయుడులో ఉన్నాం. సరే వచ్చేసాను. ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ ఇట్. ఓకే. స్టార్టింగ్‌లో ఇలా ఏదో కాలేజ్ విజిట్ వెళ్ళినప్పుడు నాకు మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఏం మాట్లాడాలో అర్థం అర్థం కాలేదు నాకు. ఓ 2, 3 సార్లు చూసా. నందు ఎలా మాట్లాడుతున్నాడు చూసా. నందు ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాడు చూసా. అండ్ ఇట్ వెంట్ ఇంటూ మై హెడ్ అనమాట. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేలాగా వాళ్ళని కొంచెం మనం ఉన్న ఇండస్ట్రీ అది వీ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్. కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐఎమ్ లవింగ్ గెటింగ్ రెడీ ఎవ్రీ డే. ఐఎమ్ లవింగ్ వేరింగ్ న్యూ డ్రెస్సెస్ ఎవ్రీ డే. ఐఎమ్ లవింగ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఎవ్రీ డే. ఓకే. సో ఐఎమ్ కంప్లీట్లీ ఎంజాయింగ్ దిస్. ఇది కదా నేను ఇన్ని రోజులు మిస్ అయ్యాను. వాట్ ద హెక్ ఐఎమ్ డూయింగ్ అనుకున్నాను. ఐఎమ్ ఓకే. టోటలీ ఎంజాయింగ్ ఇట్. సో, అంటే మీరు సినిమాలు చూసే విధానం? అంటే ఇప్పుడు ఇంతకుముందు ఫన్ కోసం మూవీస్ చూసి ఉండొచ్చు. ఒక చిన్నప్పటి నుంచి ఒక 10థ్ క్లాస్ ఆ టైం సో లైన్‌లో. నౌ సో, ద ఇప్పుడు వే మీరు వి క్రాఫ్ట్ వాచ్ తెలిసుంటది కాబట్టి సినిమా చూసే విధానం మారుతది కదా! ఇక్కడ ఈ డైరెక్టరు ఈ ఎమోషన్ ఇంకొంచెం సస్టైన్ చేసుంటే బాగుండేది. ఈ హీరోయిన్ అవుట్‌ఫిట్ ఇంకొంచెం వేరేలా ఉంటే బాగుండేది. పర్స్పెక్టివ్ డెఫినెట్‌లీ మారుతది. ఇప్పుడు 'సైక్ సిద్ధార్థ' కూడా నేను షూటింగ్ చేశాక డబ్బింగ్ అప్పుడు నేను బిట్స్ అండ్ పీసెస్ చూసా. మొన్న ప్రీమియర్స్ అప్పుడు చూసాను. నాకు నచ్చింది. సినిమా అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే సినిమా షూటింగ్ అంతా నేను చూడలేదు కదా! నేను లేని పార్ట్స్ ఆర్ నావి గూడా ఎడిటింగ్ అయ్యాక నేను మొన్ననే చూడ్డం. ఐ థరోలీ ఎంజాయ్డ్. దానికి గూడా ఐ వాజ్ లైక్ థింకింగ్ నేను చేశాను కాబట్టి నాకు నచ్చుతోందా? పక్కన వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నా. హౌ దే ఆర్ ఎంజాయింగ్ అని జెప్పి. ఓకే. బికాజ్ మనం వర్క్ చేసిన దానికి మనం జడ్జ్ చేయలేం. నేను అస్సలు చేయలేను. నేను ఇంకా కన్‌ఫ్యూజ్ అయిపోతాను. నేను బాగా చేశానా లేదా? ఆర్ ఎలా వచ్చింది? సో వాళ్ళ రియాక్షన్స్ చూసిన తర్వాత ఐ థాట్ ఓకే వీ మేడ్ అ గుడ్ ప్రోడక్ట్. బానే ఉంది. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అని చెప్పి అనుకున్నా. దే ఆర్ లైక్ మెనీ సిచ్యువేషన్స్ వేర్ లైక్ దే జంపింగ్ అండ్ షౌటింగ్. త్రిషానేసేస్తా ఆర్ నా ఇంట్రొడక్షన్ గానీ, క్లైమాక్స్ ఓకే. కానీ దేర్ ఆర్ ఆబ్వియస్లీ మీరు అడిగిన క్వెషన్ అదే సినిమాని చూసే పర్స్పెక్టివ్ ఐ కాంట్ వాచ్ ఇట్ లైక్ అ నార్మల్ ఆడియన్స్. నార్మల్ ఆడియన్స్. ట్రూ. ట్రూ. అదో రకంగా బోను అట్ ద సేమ్ టైమ్ అబ్బా! సరిగ్గా సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నాం కదా! ప్రతీదీ ఎడిటింగ్ బాగుందా? అది బాగుంది, ఇది బాగుందా అని చూసుకుంటూ కూర్చుంటాం సో కదా! దేర్ అని ఆర్ వెరీ అదొకటి. ఫ్యూ ఫిల్మ్స్ మనల్ని అవి కూడా మర్చిపోయేలాగా చేస్తాయి. ఇప్పుడు 'గంగూబాయ్' ఈజ్ అన్ ఎగ్జాంపుల్. 35 ఈజ్ అన్ ఎగ్జాంపుల్. 'కాంతార' ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇంకేమున్నాయి రీసెంట్ మూవీస్? అంటే మనం ఏంటి పక్కన పెట్టేసి చూసే సినిమాలు కంప్లీట్‌గా ఇమ్మర్స్ అయిపోయాయి అందులో. యా మనల్ని అలా తీసుకెళ్ళిపోయే సినిమాలు చాలా తక్కువ. 35 ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే నాకు నివేతావి ఇంత ముందు మూవీస్ కూడా చూశాను. బట్ 35 సంథింగ్ హిట్ మీ డిఫరెంట్ బికాస్ షీ ఆల్సో డిడ్ దట్ ఫిల్మ్ ఒక గ్యాప్ తర్వాత చేశారు. షీ ఈజ్ ఆల్సో డూయింగ్ యాజ్ అ మదర్. ద కైండ్ ఆఫ్ అందులో సాంగ్ కూడా చాలా ఫేమస్. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ కొడుకుకి ఆమెకున్న కెమిస్ట్రీ నాకు చాలా నచ్చింది. అగైన్ నేను మర్చిపోయా. నేను ఒక యాజ్ అన్ ఆడియన్ లాగా చూసా. ఒక హీరోయిన్ లాగా నేను చూడలేదు. కాంతార అగైన్. గంగూబాయ్ ఈజ్ అన్ బిగ్ ఎగ్జాంపుల్ ఫర్ మీ రీసెంట్ టైమ్స్లో. సినిమాని నేను అందులోకి వెళ్ళిపోయి చూసిన సినిమాలో రీసెంట్గా లాస్ట్ ఫిల్మ్ అయితే కాంతార. ఓకే. అఖండ. అఖండ రోజు లాజిక్ సంబంధం అఖండ లేదు 2. అఖండ 2కి. ఓకే. సో దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ మనం అన్ని మర్చిపోయి చూస్తాం. అది సినిమాని తీసుకెళ్ళే ఐ మీన్ మనం వెళ్ళిపోతాం.
ఆ డైరెక్టర్ ఇప్పుడు కొంతమంది బాలయ్య బాబు గారి కోసం ఆ సినిమాని మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకా జీరో జడ్జిమెంట్, జీరో లాజిక్స్ అన్నమాట. ట్రూ. కొన్ని అలా చూసేస్తాం. యా. ఓకే. సో ఇందాక డాగ్స్ అని చెప్తున్నారు కదా, ఎన్ని ఉన్నాయి డాగ్స్? ఐ హ్యావ్ 3 బీగిల్స్ అండ్ ఎ ల్యాబ్. ఒక 7-8 క్యాట్స్ ఉన్నాయి. 7-8 యా. వీటి మెయింటెనెన్స్కి ఎక్కువ అవుతుంది. వాళ్ళతో పాటు ఏదో ఒక రూమ్లో మేము ఉంటాం మా ఇంట్లో. వాళ్ళతో పాటు మాతో అవి ఉండవు, మేము వాళ్ళతో ఉంటాం. స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మా పక్కింటి ఆవిడ గోల్ చేస్తూ ఉంటారు, మీ క్యాట్ వచ్చింది మా లాన్లో షిట్కి వెళ్ళింది అని చెప్పి. సో ఇవన్నీ అలాగ అడాప్టెడ్ కైండ్ ఆఫ్ లేదంటే కొనుక్కున్నారా? సో ఐ యూస్ టు హ్యావ్ ఒక బీగిల్, ఒక క్యాట్. దే ఆర్ లైక్ మల్టిప్లైడ్ అనమాట. ఓహో. సో ఆ తర్వాత డాగ్స్ని పీపుల్ టేక్ ఇట్, క్యాట్స్ని తొందరగా తీసుకోరు. అలాగా క్యాట్స్ కొంచెం మల్టిప్లై అయిపోయినాయి. ఓ మీ ఫ్రెండ్స్కి ఇచ్చారా డాగ్స్? ఫ్రెండ్స్కి ఇచ్చేసాక ఇవి మిగిలినాయి అనమాట. ఓకే. ఆ తర్వాత వి హావ్ న్యూటర్డ్ ఎవ్రీబడి. సో నౌ విత్ స్మాల్ ఫ్యామిలీ వీ హ్యావ్ జూ. ఓహో. ఓకే. సో స్టార్టింగ్లో బర్డెన్ అనిపించేది, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంట్లో లేకపోయినా, తమ్ముడు లేకపోయినా మమ్మీ ఒక్కతే చూసుకోవాలి, నా ఫుల్ టైం మేడ్ ఉండేవారు. బట్ స్టిల్ ఎవ్రీడే ఒక కొంచెం స్టార్టింగ్లో. బట్ నౌ టుడే ఇట్ వోంట్ ఫీల్ ఎనీథింగ్. వీ థాట్ యూనో అస్సలు కష్టమైతే అనిపించదు. వీఆర్ యూస్ టు ఇట్. ఒకవేళ మేము ఇంట్లో ఉండట్లేదంటే మా పనామెను ఉంచేసి వెళ్తాము, ఆర్ నేను లేకపోతే మా అమ్మ చూసుకుంటుంది, మా అమ్మ లేకపోతే నేను, తమ్ముడు, వీఆర్ లైక్ మేనేజింగ్. ఓకే. బట్ బీయింగ్ విత్ యానిమల్స్ అది ప్రాపర్ ఒక స్ట్రెస్ బస్టర్స్ లా అనిపిస్తాయి. 100% అండి. అన్నీ మర్చిపోతాం కదా. నా డాగ్స్ నేను వెళ్తే నాకు బాగా అలవాటు, నాతోనే పడుకుంటాయి అలాగా. ఏంటి ఏం పేర్లు చెప్పండి మీ డాగ్స్ పేర్లు? సో తారా, ఓకే. మోజో, కుట్టి, ఇదొక ఫ్యామిలీ. తారాకి పుట్టిన పిల్లలు మోజో, కుట్టి. ఓహో. ఓకే. సో దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాం ఫస్ట్. దెన్ మళ్ళీ ఐ డోంట్ నో వాళ్ళు ఏదో షిఫ్ట్ అయిపోతున్నారు, అది వెనక్కి ఇచ్చేసారు. అట్లా సరే బయట ఎందుకు ఇచ్చుకోవడం, పల్లె 3 డాగ్స్ ఓకే అని ఉంచుకున్నాం. తర్వాత సుబ్బు, వాడు ల్యాబ్ అనమాట. ఎవరో ఫ్రెండ్ వాళ్ళకి చూసుకోవడం రావట్లో, వారి ఇంట్లో అలర్జీస్ బేబీ ఉన్నారు అది అని చెప్పి ఎవరికైనా ఇచ్చేయమని తమ్ముడు ఆఫీస్లో ఇచ్చారు ఎవరో. ఇస్తే సరే ఒక రోజు ఉంచుకుందాం, క్యూట్గా ఉంది కదా. హీ వాజ్ అ బేబీ, ఒక 3-4 months ఉంటే ఉంచుకొని ఆడుకొని ఇచ్చేద్దాం అనుకున్నాం. అలా ఉంచేసుకున్నాం. ఇచ్చే బుద్ధి కాలేదు, అలవాటు అయిపోయింది. అప్పుడు తెలియలా. బట్ ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక ల్యాబ్ 3 కుక్కలు ఇంట్లో అంటే అమ్మా అనిపిస్తుంది. కొంచెం పక్కన వాళ్ళు కూడా అప్పుడప్పుడు గొడవ చేస్తారు. బట్ నా ఇట్ ఇస్ సెటిల్. హౌ ఓల్డ్ ఆర్ దే నౌ? బీగిల్స్ వచ్చి దే లైక్ 6-7 years. అవి హైట్ పెరగవు కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. సుబ్బు హిస్ 3 years అనుకో. ఓకే. సో ప్రాపర్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ లా ఉంటాడు. వాడు ఇంకా వచ్చేసి ఒక ఛాంపియన్ కి పుట్టిన బేబీ. సో హెవీ డబుల్ బోన్. యా డబుల్ బోన్. వాడు నా అంత ఉంటాడేమో, ఐ మీన్ వెయిట్ హీస్ వెరీ హెవీ. ట్రూ. మామూలుగా హెవీ బోన్ డబుల్ బోన్ నాట్ డాగ్స్ లైక్ చాలా నార్మల్ హెవీ. ల్యాబ్, హీస్ లిటిల్ హెవీ బోన్డ్. ఓకే. క్యాట్స్ కూడా పర్షియన్స్ ఉన్నాయి, ఇండీస్ ఉన్నాయి. దే ఆల్ ప్లే, మంచిగా ఆడుకుంటాయి. సో ఇట్స్ నెవర్ అ బర్డెన్. వాళ్ళకి కూడా ఇప్పుడు మేము ఇంట్లో లేకపోయినా దే ఆర్ గుడ్, ఓకే. బాగానే ఉంటాయి. బట్ వర్ ఏబుల్ టు ట్రావెల్ ఈ డాగ్స్ పెట్స్ అంట్లో? అంటే ఇప్పుడు దాకా అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అంటే అందరం వెళ్ళేది, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఒకవేళ మేము ఏదైనా విజయవాడ ఎటైనా వెళ్ళినా మెయిడ్ ఉంటుంది, ఓకే. షీల్ బి దేర్ ఒక 2-3 days. డూ యూ ట్రావెల్ అలోన్? సో ఎలాగా అంటే ఏమైనా కంఫర్ట్ ప్లేసెస్లో ఉన్నాయా, లేదంటే అంటే ఇలా పిక్ చేసుకొని ప్రతి ఇయర్ ఇలా వెళ్ళాలని అట్లా వెళ్తారా? ఒకటి నేను వెళ్ళేది ఈషా ఫౌండేషన్కి ఆర్ విజయవాడ వెళ్తాను. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఈ ప్లాన్ అండ్ బర్త్డేస్కి అట్లా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కదాన్ని నేను ట్రావెల్ ఓకే. ఈషాకి అయితే వెళ్ళిపోతాను, ఎవరితో సంబంధం లేదు. ఇఫ్ ట్రావెల్ చేస్తున్నాం అంటే మేబీ విల్ గో ఫ్రెండ్స్ ఒక 10 మంది కలిసి వెళ్తాం. ఓకే. బట్ అదర్ దాన్ ఈషా మీ పీస్ డెస్టినేషన్ ఏంటి? గోవా. ఓకే. అది రెగ్యులర్ ఇంకా? రెగ్యులర్ అంటే వన్స్ ఇన్ ఎ వైల్ వి గో. ఓకే. గోవా వెళ్ళకపోతే ఆ సంవత్సరం లేదో వెళ్తిగా అనిపిస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే వెళ్ళి బీచ్లో కూర్చొని పొద్దున్నే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసి అలా వాకింగ్ చేసి అలా తిరుగుతూ టైంపాస్, బైక్స్ తీసుకొని బైక్స్ మీద రైడ్ హైదరాబాద్లో చేయలేం, అక్కడ మంచిగా తిరగచ్చు. సో ఇట్ ఈస్ వెరీ నైస్. మంచి కాఫీ షాప్స్. నాకు ఇంకా ఎందుకు నచ్చుతుంది అంటే వీ ఓన్ ఏ కాఫీ షాప్ కదా, నాకు ఆ వైబ్ని ఇక్కడ తేవాలని ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. మనం ఎంత అంబియన్స్ ఇచ్చినా, మేబీ వెదర్ అవ్వచ్చు, ద కైండ్ ఆఫ్ పీపుల్ యూ మీట్ ఇన్ గోవా, టూరిస్టీ స్పాట్ కాబట్టి హిప్పీస్ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు. ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ వైబ్ ఇన్ గోవా.
హైదరాబాద్లో అలానే అనుకుంటాం కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఐమ్ ట్రయింగ్ నెక్స్ట్ ఏం చేసినా కొంచెం ఇలాంటి వైబ్ సెట్ చేయాలి. ఇప్పుడు కూడా ట్యాన్ కాఫీ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్. మంచి వైబ్ ఉంటుంది లోపల. మార్నింగ్స్ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూనో కాఫీస్ బ్రేక్ఫాస్ట్కి రావాలంటే. సో గోవా దట్ ఈస్ ద అనదర్ రీజన్ ఐ లవ్ కెఫేస్. ఇదంతా నాకు చాలా నచ్చుతుంది బికాస్ ఐ లవ్ ఫుడ్. నాకు మంచిగా ఫుడ్ ఉందంటే నేను అట్లా వెళ్ళిపోతాను అనమాట. అట్లా ఐ ఎక్స్ప్లోర్ క్యాఫేస్ అండ్ ఆల్ ఇన్ గోవా. ఓకే. సో మీ కంఫర్ట్ ఫిలిమ్స్ ఏంటి? ఎనీ టైమ్ అంటే ఒక ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినా కూడా స్టిల్ ఐ వాచ్ ఇట్ అగైన్ అన్నట్లుగా. మన్మధుడు, ఓకే. నువ్వు నాకు నచ్చావు, వెంకీ, ఇంకా ఊరికే అలా తింటూ జబర్దస్త్ చూస్తాను. అండ్ ఐ డూ వాచ్ లాడ్ ఆఫ్ సిరీస్ అని అంతా. బిగ్ బ్యాంగ్ థియరీ, యంగ్ షెల్డన్, ఎమిలీ ఇన్ ప్యారిస్ ఇస్ మై Okay. మోస్ట్ ఫేవరెట్. ఐ థింక్ ఇవాళ ఇంకొక సీజన్ వస్తుంది, ఫైనల్ సీజన్. స్ట్రేంజర్ థింగ్స్. ఓ చూసారా సీజన్ 5? యా మొన్న ఇదే అవుతున్నప్పుడు ఇంటికి వెళ్ళి నిద్ర వస్తుంది ఇట్లా 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 చూసి పడుకున్నా. ఇంకా ఎక్కలేదు, మళ్ళీ చూడాలి యాక్చువల్లీ. ఓకే. ఐ డూ వాచ్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ సిరీస్. బట్ గో టు ఈ తెలుగు ఫిల్మ్స్, మన పాత సినిమాలు లైక్ లూప్లో నడుస్తూ ఉంటాయి. మా తమ్ముడు అయితే మీరు డైలాగ్ అడగండి, చంద్రముఖి సినిమా ఒక 25 సార్లు చూసి ఉంటాడు, మేబీ మోర్ దాన్ దట్. కృష్ణం మంది జగద్గురంలో ఒక సాంగ్ ఉంటుంది, జగన్నాటకం మొత్తం ఇలా చదివేస్తాడు అనమాట. అంటే నాకంటే ఎక్కువ పడుకునేటప్పుడు లేచాక, మీరు నమ్మరు, డ్రైవ్ చేస్తూ కూడా సినిమా పెట్టుకుని వింటూ వస్తాడు మా తమ్ముడు. అది చాలా మంది చేస్తారు. పాటల సంగతి తర్వాత పాడ్కాస్ట్లు వినేవాడు. నవ్ ఫిల్మ్స్ అనమాట. ఇవాళ మార్నింగ్ నన్ను ఇట్లా దింపడానికి వచ్చాడు. ఇట్ వాజ్ లైక్ ప్లేయింగ్ అతడు సినిమా పెట్టుకొని అతడు సినిమా వినుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. సో వీ డూ వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ ఇవన్నీ లైక్ పాత సినిమాలు అన్నీ, వెంకటేష్ గారివి, మహేష్ బాబు గారివి, చిరంజీవి గారివి కొన్ని సినిమాలు. అమ్మా అవి అట్లా డైలాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి సరదాగా. సో ఏమైనా ఇప్పుడు మీరు ఒక సెకండ్ ఫేజ్ ఆఫ్ జర్నీ స్టార్ట్ చేసినట్టు కదా. సో ఊరికే అలా అనమాకండి, బాధ. సెకండ్ ఇన్నింగ్, సెకండ్ ఫేజ్ చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. గోయింగ్ ఫార్వర్డ్, లేదు నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్లో నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నాను, లేదంటే ఐ కెన్ పొటెన్షియల్లీ ప్లే దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అనుకున్నవి ఉన్నాయా మీకు చెక్ లిస్ట్ లాగా? చెక్ లిస్ట్ ఏం లేదు, ఒకసారి పెట్టుకొని మునిగిపోయా. సో నేనేం పెట్టుకోవాలనుకోవట్లేదు. బట్ ఐఎమ్ కంఫర్టబుల్. ఇప్పుడు 35 ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలా నచ్చిన ఒక ఫిల్మ్ రీసెంట్ టైమ్స్లో, అందులో ఆ క్యారెక్టర్ అలాంటివి అవ్వచ్చు, శ్రావ్య లాంటి క్యారెక్టర్స్ అవ్వచ్చు. ఐ డోంట్ థింక్ ఐఎమ్ గుడ్ విత్ గ్లామరస్ రోల్స్ అదంతా. ఐ డోంట్ నో, నేను బికాస్ నాది తెలుగు ఫేస్. నేను ఇప్పుడు ఎంత మోడర్న్ డ్రెస్ వేసుకున్నా ఐ లుక్ గుడ్ ఇన్ సారీస్ ఆర్ చుడీదార్స్, కానీ కొంచెం ఇలానే నా ఫేస్ బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే. సో గ్లామరస్వి నేను చేయలేనేమో అని నా ఫీలింగ్. బట్ ఐఎమ్ మోస్ట్ కంఫర్టబుల్ విత్ మన కొంచెం ఈ స్టైల్లో. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు కొన్ని కాకుండా చాలా సినిమాలు కొంచెం చాలా రా అండ్ చాలా Authentic-గా చూపించడానికి నేటివ్గా అలా ఉంటున్నాయి. సో నౌ వీ హ్యావ్ దట్ స్కోప్ కాబట్టి వెబ్ సిరీస్ అవ్వచ్చు, వీ హ్యావ్ లాడ్ ఆఫ్ స్కోప్. తమిళ్ నుంచి, తెలుగు నుంచి చాలా కొత్త సిరీస్ వస్తున్నాయి. ఐ థింక్ ఐ కెన్ ఫిట్ ఇన్ టు దట్. ఓకే. మేబీ మనకి తెలియకుండా మేబీ మనం అయ్యే చూస్ చేస్తాము, విచ్ వీఆర్ కంఫర్టబుల్ విత్. ఐ థింక్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్. గ్లామరస్ నేను చేయలేనేమో అని ఐ డోంట్ నో. అంటే అలాగే మీకు మీరు నిర్ణయించుకున్న లిమిటేషన్ అది, గ్లామర్ ఇంకా చేయకూడదేమో, లేదని బాగోదేమో. చేయకూడదని కదా, నేను చేస్తా. ఇప్పుడు ఎవరికైనా డైరెక్టర్కి ఇప్పుడు నేను పలానా రోల్కి నేను సెట్ అవుతాను, ఫుల్ పాష్ ఆర్ బెంజ్లో తిరుగుతుంది, జీన్స్ టీ షర్ట్ అంటే నాకు నేను బాగోనని నా ఫీలింగ్. ఓకే. క్యాజువల్గా నేను అయ్యే బట్టలు వేసుకుని, నేను చీరలు వేసుకోను, చుడిదార్లు వేసుకోను, నేను జీన్స్లు వేసుకుంటాను, నేను ఫ్రాక్స్ వేసుకుంటాను. ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్ డిన్నర్కి అట్లా వెళ్తే అట్లానే రెడీ అవుతా. బట్ ఆన్ స్క్రీన్ ఐ ఫీల్ నేను కొంచెం ఇలానే బాగుంటానేమో అని నా ఫీలింగ్. ఐఎమ్ నాట్ రిస్ట్రిక్టింగ్, బట్ అలా ఏమన్నా వచ్చినా ఐ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్. అంటే బికాస్ నాకు తెలియకపోవచ్చు, మేబీ ఫర్ అ డైరెక్టర్ హీ కెన్ సీ దట్ ఇన్ మీ. ఆ విజన్ అని ఉంటుంది కదా. ఐ డోంట్ లైక్ మై సెల్ఫ్ ఇన్ దాట్ వే. మేబీ ఇఫ్ సంథింగ్ ఈస్ కమింగ్ ఐ విల్ నాట్ రిస్ట్రిక్ట్, ఐ డూ ఇట్. ఓకే. బట్ ఈ గ్లామర్ ఇదంతా కాకుండా వాట్ ఆర్ యువర్ లిమిటేషన్స్? ఇప్పుడు ఇంతవరకు దిస్ ఇస్ ద మ్యాక్సిమం ఐ కెన్ డూ ఫర్ ఎ రోల్ అనే కైండ్ ఆఫ్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయి మీకు? ఏం లేదు, ఏదైనా చేస్తా. అగైన్ డెఫినెట్లీ ఐ విల్ చూస్ ప్రాపర్లీ.
ఏదైనా వల్గర్గా ఉంటుంది అంటే ఐ డెఫినెట్లీ నాట్ డూ ఇట్. కొంచెం ప్రాపర్గా టెక్నీషియన్స్ ఎవరు ఆర్ సినిమాని ఎలా తీయగలుగుతారు, ఎలా ఒకళ్ళు కొత్త వాళ్ళు అయినా సరే ఆ కొంచెం ఆ నమ్మకం ఉంటేనే చేస్తా, లేకపోతే చేయను. బట్ ఇప్పుడు ఒకవేళ సైక్ సిద్ధార్థ పెద్ద హిట్ అయిపోయి మళ్ళీ అన్ని ఇలాగ మదర్ రోల్స్ వస్తే పరిస్థితి ఏంటి? పర్లేదు పర్లేదు చేస్తాను. అలా చేయొద్దని ఏం లేదు. అంటే ఇప్పుడు అలా లేదని నా ఫీలింగ్. అంటే ఒక పర్స్పెక్టివ్ లో లేదు, లేదు, ఒక పర్స్పెక్టివ్ లో ఉంది, మళ్ళీ ఉంది. అరే లేదు ఆ అమ్మాయి అందులో మదర్ గా బాగా చేసింది కదా, సో ఈ క్యారెక్టర్ కూడా ప్రిఫర్ చేద్దాం తప్పేముంది, అనే కైండ్ ఆఫ్ బాగా ఉంటుంది. చేసింది, దట్స్ వాట్. ఆ రోల్కి బాగుంది అని పెట్టుకుంటే మంచిదే కదా. అంటే ఈ గ్యాప్లో వేరేవి ఫిట్ అవుతాయా లేదా, వేరేవి వస్తాయా లేదా అది నాకు తెలీదు. బట్ ఇలానే వస్తాయి అన్నా కానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే, బాగుంది, బాగా ఇప్పుడు రాధికా ఆప్టే గారు షిడు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సిరీస్ అన్నీ ఆవిడే కనిపిస్తారు. సి దే థాట్ షీఈస్ గుడ్ ఫర్ ఆల్ దట్. తను ఎక్కడ దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకోలేదు. సో షీఈస్ డూయింగ్ ఇట్ నో. సో వాట్స్ రాంగ్, సేమ్ కైండ్ ఆఫ్ చేస్తే తప్పేముంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ప్రాబ్లమ్. గుడ్. సో ఇదంతా ఫైన్ యామిని. టిల్ డేట్ యూ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్హిబిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోల్స్. అంటే ఇలా చేస్తే నా కెరీర్ ఏమవుతుందో, ఇలా చేస్తే ఇదేమవుతుందో అనే కైండ్ ఆఫ్ ఇన్హిబిషన్, భయం ఇలాంటివి లేకుండానే చేశారు. ఇప్పుడు కూడా సేమ్ ఇంచుమించుగా అదే ఫ్లోలో ఉన్నారు కదా. బట్ ఒక ఇప్పటిదాకా ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని చూసిన విధానం వేరుంటుంది, ఒక వ్యక్తిగా మిమ్మల్ని చూసిన విధానం వేరుంటుంది. ఈ గ్యాప్ అనండి మీరు దాన్ని ఒప్పుకోకపోయినా ఇట్స్ ఎ గ్యాప్ కాబట్టి దీని తర్వాత మిమ్మల్ని చూసే విధానం ఒకటి ఉంటుంది కదా. సోషల్ మీడియాలో కావచ్చు, డైరెక్ట్గా అరే ఈ అమ్మాయి ఆమెని అప్పుడెప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు సైక్ సిద్ధార్థలో చూసాం అనే కైండ్ ఆఫ్ వాటికి ఎంతవరకు రెడీగా ఉన్నారు మీరు? ఇంకా ఫేస్ చేయాల్సిందే అండి. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత నిజంగా నేను కంటిన్యూస్గా చేస్తుంటే మేబీ ఆ ఫేస్ అది పోతుంది, మర్చిపోతారు కదా. దట్ ఈస్ ద మోస్ట్ ఐ కెన్ డూ రైట్ నౌ. ఉన్నదాన్ని నేనేం మార్చలేను. నాకే అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ గ్యాప్ తర్వాత నాకు నేనే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నా. వీ కెనాట్ చేంజ్ దట్. ఇప్పుడు జనాలకి అలా ఉన్నా కానీ ఐ థింక్ టైంతో అవన్నీ పోతాయని అనుకుంటున్నాను. ఓకే. అది కొంచెం ఓకే, ఎవరైనా ఏమన్నా అన్నా ఏమన్నా చేసినా ఎక్కువ హార్ట్కి తీసుకోకుండా, సీరియస్గా తీసుకోకుండా నా పని నేను చేసుకుంటూ మేబీ వన్ డే దిల్ ఫర్గెట్ ఆల్ దిస్. మళ్ళీ పాత వైభవం వస్తుందేమో. ఐ ట్రై దట్. అంతకు మించి నేను చేసేది ఓకే. పాత వైభవం కంటే మించింది రావాలి. అంతకు మించి. సో జాన్ ఫస్ట్ నుంచి ఇకపైన అసలు గ్యాప్ అనేది లేకుండా మీరు గ్యాప్ తీసుకోకుండా ప్రమాణం చేస్తున్నాను. I'll definitely try my best and do whatever I can do. ఇంకా నుంచి అలా అవ్వకుండా I'll take care. I'll be on that. సో థ్యాంక్ యూ యామిని. Thank థ్యాంక్స్ you ఫర్ so కమింగ్ much. హియర్ అండ్ షేరింగ్ యువర్ హార్ట్ అవుట్. చాలా హ్యాపీగా ఫ్రీ ఫ్లోలో మాట్లాడారు, ఇన్హిబిషన్స్ ఏం లేకుండా మాట్లాడారు. అంటే చాలా దగ్గర నేను జోన్ అవుట్ అయ్యా, మధ్యలో కూడా మాట్లాడాలా ఏం మాట్లాడుతున్నా అని మర్చిపోయాను. బికాజ్ వీ డన్ ఫ్యూ ఇంటర్వ్యూస్, కానీ ఇంత కొంచెం డీటెయిల్గా నేను కూడా ఎక్కడ జరగలేదు. ఇట్స్ లైక్ అ వెరీ నార్మల్ క్వశ్చన్స్, కొంచెం నార్మల్గానే అయినాయి. కొంచెం ఇన్డెప్త్గా ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ టాకింగ్ అవుట్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్. ఈవెన్ ఐ ఫెల్ గుడ్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ అండ్ మళ్ళీ గుర్తు చేసుకొని ఎలా ఉండొచ్చు ఎలా ఉండదు కూడా ఐఎమ్ లెర్నింగ్. సో it's a great help for me for further interviews also. I'm like opening myself. Thank you for doing this with me. Thank you so much. Glad. Thank you.